ఎలా ఉన్నారు? ఈరోజు నేను కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల వచ్చే వ్యాధుల గురించి చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఒక ఏదో ఒక సందర్భంలో మనం కొన్ని ఊళ్ళకి వెళ్ళినప్పుడు కొన్ని ఫుడ్ టేస్ట్ చేయక తప్పదు. టేస్ట్ చేసిన తర్వాత మనం వ్యాధులకి గురవుతూ ఉంటాము. దాని తర్వాత నేను పలానా ఫుడ్ తినడం వల్లే నాకు ఈ వ్యాధి వచ్చిందని చెప్తూ ఉంటాం. 2-3 ఇయర్స్ కాలేజ్కి వెళ్ళినప్పుడు నేను రోజు పానీపూరి తినేదాన్ని. సో రోజు పానీపూరి ఫర్ 2 ఇయర్స్ తింటే బాడీకి ఏమవుతుంది, దానివల్ల నాకు ట్యూబర్కులోసిస్ వచ్చింది. అది చూసిన వీడియోలాగే వాళ్ళు నిజంగానే ఈ ఈ ఫుడ్ తినడం వల్ల ఇన్ని వ్యాధులు వస్తాయా మనకు ఫీలింగ్ కలుగుద్ది. కానీ మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. స్ట్రీట్ ఫుడ్ లేదంటే మనం ఎక్కడైనా ఫుడ్ తిన్న తర్వాత రెగ్యులర్గా తిన్న తర్వాత ఒకసారి తింటే పెద్ద ప్రాబ్లమేటిక్ ఏం కాదు. రెగ్యులర్గా అదే ఫుడ్ టేస్ట్ చేయడం వల్ల మనకు వచ్చే కాంప్లికేట్స్ లేదా కంప్లైంట్స్ ఏంటనే చెప్తున్నాను. మొట్టమొదటగా ఏదైనా ఒక ఫుడ్ తిన్న తర్వాత మనకు ఆ ఫుడ్ హైజీనిక్గా లేకపోయినా లేదా ఆ ఫుడ్ పాయిజన్ అయినా మనలో ఫస్ట్ డెవలప్ అయ్యేది కలరా లేదా ఫుడ్ పాయిజన్ అయ్యి డయేరియా. సెకండ్ వచ్చేది కాంప్లికేషన్ ఏంటంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. అంటే రెగ్యులర్గా ఫుడ్ తింటే కనుక వచ్చే కాంప్లికేటెడ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. థర్డ్ పర్సన్ ఏంటంటే థర్డ్ వచ్చే యొక్క కాంప్లికేటెడ్ డిసీజ్ ఏంటంటే ఏదైతే మనం ఫుడ్ తిన్నామో దాని ద్వారా వచ్చే టాక్సిక్ కండిషన్స్ మనమే పడ్డాం. ఫోర్త్ కండిషన్ ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఇవి కాకుండా ఒబేసిటీ, కొలెస్ట్రాల్ పెరగడం, డయాబెటిక్ రావడం ఈ వ్యాధులకి ఎక్స్ట్రా. అయితే మొట్టమొదటిగా మనకి ఎక్కువగా అనిపించే పానీపూరి గురించి అని, ఢిల్లీ కోవా గురించి కానీ, బిర్యానీ గురించి కానీ, ఈ ఫుడ్ తినడం వల్ల ఎందుకు ఇన్ని వ్యాధులు వస్తాయన్న విషయం మీకు చెప్పాలి. మొట్టమొదటిగా పానీపూరి. ఈ పానీపూరి తిన్నప్పుడు ఇవి చాలామంది నా క్లినిక్ వచ్చినప్పుడు నేను అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పే ప్రశ్న ఏంటంటే, మేము పానీపూరిలో ఆయిల్ లేదు కదండి, ఆయిల్ కంటెంట్ లెస్, మసాలా కంటెంట్ లెస్, దీని ద్వారా ఎందుకు ఇన్ని కాంప్లికేట్స్ వస్తాయి, లేదా మాకు ఎందుకు దీని ద్వారా ఇబ్బంది పడతాం, ఇది హైజీనిక్ ఫుడ్డే కదా అని అంటుంటారు. అదే ఆడవాళ్ళు లేదా మగవాళ్ళు ఒక రెస్టారెంట్కి వెళ్ళినా లేదా పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాటర్ తాగమన్నప్పుడు ఇది ప్యూరిఫైడ్ వాటర్ అండి, లేదంటే కైజిన్ వాటరా లేదా ఆర్ఓ వాటర్ అని అడుగుతూ ఉంటారు. కానీ పానీపూరిలో వాడే వాటర్ ఏ వాటర్ అనేది ఎవరికీ తెలియదు. సెకండ్ పర్సన్ హైజీనిక్. ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఈ పానీపూరిని నిషేధించడానికి కారణం ఏంటంటే ఈ టైఫాయిడ్ ఏదైతే బ్యాక్టీరియా కండిషన్ ఉందో, ఈ వైరల్ కండిషన్, బ్యాక్టీరియల్ కండిషన్ ఏదైతే వ్యాధులు ఉన్నాయో, కమ్యూనికేషన్ ఏది ఉన్నాయో ఆ కమ్యూనికల్ డిసీజెస్ అని ఏదైతే వ్యాపించే వ్యాధులు ఉన్నాయో, ఈ వాటర్ బాండ్ డిసీజ్ కానీ ఇవన్నీ ఇక్కడ ఈ హైజీనిక్ తక్కువగా ఉండడం వల్ల ఇవి వస్తున్నాయి. ఇవి కాకుండానే వాళ్ళు వాడిన పదార్థాన్ని తిరిగి వాడడం. అంటే ఈరోజు సేల్ అయిపోయింది అనుకోండి, వెరీ గుడ్. సేల్ అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ రోజుకి 24 గంటల తర్వాత దాన్ని మళ్ళీ వేడి చేసి పెట్టడం. దీని ద్వారా వాళ్ళకి ఎక్కువగా టైఫాయిడ్ వైరస్ అనేది ఎక్కువగా అందరూ ఇబ్బంది పడ్డారు. సో ఈ సంబంధించిన ఈ బ్యాక్టీరియల్ కండిషన్ దీంట్లో ఉందని అక్కడ పానీపూరి మీద నిషేధం విధించారు. హైజీనిక్గా ఉండమే కాదు, నిల్వ చేసింది అంటే వాడిందే వేడి చేసి మళ్ళీ తిరిగి వేడి చేయడం, అంటే ఫ్రెష్ కాకుండా నిల్వ పదార్థాలు ఉపయోగించడం, ఈ 2 కారణాలు అయితే మూడో కారణం ఆర్టిఫిషియల్ కలర్స్ లేదంటే కల్తీ కలర్లు, కల్తీ ఫుడ్లు. ఏదైతే మనం తింటున్న బఠానీ కానీ లేదంటే ఇంకేమైనా కలర్స్ ఉన్నాయో ఇవి డైరెక్ట్ కల్తీ కలర్, సింథటిక్ కలర్స్ను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే లివర్ దీన్ని ప్యూరిఫై చేసుకోవడం కోసం కష్టపడి చివరికి నాన్ టాక్సిక్ ఫ్యాటీ లివర్గా తయారవుతుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే భర్త తాగి లివర్ను పాడు చేసుకున్నాడంటే భార్య బిడ్డలు బయట ఫుడ్ తిని లివర్ పాడు చేసుకున్నట్టు. ఎందుకంటే లివర్ అనేది చాలా కష్టపడుతుంది.
దీన్ని ప్యూరిఫై చేయడానికి, దీనిలో ఉన్న టాక్సిన్స్ బయటికి గెంటేయడానికి కష్టపడి ఒకరోజు బయట తిన్నాడు అనుకోవచ్చు. రోజు బయట తిని ఆ టాక్సిన్స్ అన్నిటిని బయట గంటలేక చివరికి ఎంతో అందమైన ఆ లివరు ఫ్యాటీ లివర్గా తయారవుద్ది. ఆ ఫ్యాటీ లివర్ గ్రేడ్లు పెరిగి చివరికి సిరోసిస్ లివర్ అయ్యి లివర్ పూర్తిగా చెడిపోతుంది. ఇవి కాకుండా ఏదైతే బిర్యానీలు తింటే వాళ్ళ యొక్క పిల్లల పుట్టేతనం తగ్గడం గురించి కానీ ఇలాంటి కామెంట్స్ వింటాము. బిర్యానీ కూడా దీనికి తక్కువేమీ కాదు. ఏదైతే బయట ఉపయోగించే బిర్యానీలు ఉన్నాయో సేమ్ నిల్వ పదార్థాలు, ఎక్కువ రోజులు చికెన్ నిల్వ ఉంచి పెట్టడం, రెండోది ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేయడం, ఎక్కువ మసాలాలు కన్జ్యూమ్ చేయడం, ఇది కాకుండా బిర్యానీ తిన్న తర్వాత కూల్ డ్రింక్ తాగడం వల్ల క్యాలరీస్ పెంచుకుని, ఈ క్యాలరీస్ పెంచుకోవడమే కాకుండా పని లేకపోవడం వల్ల డయాబెటిక్ అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టే శాతం తక్కువగా ఉంటుంది. దీంట్లో నిజం చిన్నదే, కానీ దీనికన్నా ఎక్కువగా మనం మసాలాలు పెట్టి బయట ప్రచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ పానీపూరి తినద్దు అని కాదు, బిర్యానీ తినద్దు అని కాదు, లిమిటెడ్గా తినడం మంచిది. ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉన్న తినడం ఇంకా మంచిది అని చెప్పుకున్నాను. సో వ్యాధులు మనం రాకుండా ఉండాలంటే కొన్ని అలవాట్లు లిమిటెడ్ చేసుకోవడం మంచిది. కాబట్టి స్ట్రీట్ ఫుడ్ తినడం మంచిదే, అయితే అతిగా చేసుకోవడం మాత్రం మీ ఆరోగ్యానికి ప్రమాదకరం. థ్యాంక్ యూ. అమర్ హోమియో. హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు అందుబాటులో మరియు మీకు ఈజీగా ఉండే ఒక ఆరోగ్యకరమైన ఫుడ్ సప్లిమెంట్ గురించి చెప్పబోతున్నాను. దాని పేరే యాపిల్ సిడర్ వెనిగర్ లేదా ఫ్రూట్ వెనిగర్. ఈ వెనిగర్ అంటే ఏంటంటే pH వాల్యూ 5 దానికన్నా తక్కువగా ఉండే ఎసిడిక్ నేచర్ ఉన్న వాటిని, ఎసిడిక్ యాసిడ్ని వెనిగర్ అంటారు. ఈ ఫ్రూట్ వెనిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొలయబెట్టిన తర్వాత ఆల్కహాల్ కన్నా మధ్యలో బ్రేక్ అయ్యేదే ఈ వెనిగర్. అయితే ఈ వెనిగర్ ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే కనుక ఇది ఒక ప్రోబయాటిక్. అంటే అర్థం ఏంటంటే మన శరీరంలో మనకు ఉపయోగపడే బ్యాక్టీరియాని, మంచి బ్యాక్టీరియాని ఇది పెంచుతుంది. అదేవిధంగా ప్రీబయాటిక్ని తీసుకునే విధంగా ఈ ప్రోబయాటిక్ మన శరీరంలో ఇంక్రీజ్ చేస్తుంది. అయితే ఇది ఎవరికి లాభం? ఎవరైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నారో, అదేవిధంగా బీపీ, షుగర్, హైపర్ టెన్షన్, షుగర్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్లకి ఇది ఒక అమృతం. హైపర్ టెన్షన్ పేషెంట్కి ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అయితే డయాబెటిక్ పేషెంట్లకి ఇది షుగర్ లెవెల్ తగ్గిస్తుంది. అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా యాపిల్ సిడర్ వెనిగర్ అమృతంగా పనిచేస్తుంది. ఇవి కాకుండా రొమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఇలా క్రానిక్ డిసీజ్ ఎవరైతే బాధపడతారో వాళ్ళందరికీ యాపిల్ సిడర్ వెనిగర్ ఒక అమృతంలో పనిచేస్తుంది. అయితే ఇది ఎలా తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి అనేది గురించి కూడా ఆలోచిస్తే కనుక చిన్నపిల్లలు తప్ప ఎవరైతే చిన్నపిల్లలు కాకుండా అంటే బిలో 8 years కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇది యూజ్ చేయొచ్చు. దీన్ని డైరెక్ట్గా యూజ్ చేయొచ్చా? ఎలా యూజ్ చేయాలంటే కనుక ఒక చెంచా టీ గ్లాస్ నీళ్ళలో కలుపుకుని తాగొచ్చు. చన్నీళ్ళు లేదా వేడి నీళ్ళు, నో ప్రాబ్లం. చన్నీళ్ళు అయితే కనుక పులుపు తెలుస్తుంది, వేడి నీళ్ళు అయితే కనుక పులుపు మనకు తెలియదు. అదే విధంగా వీటిల్ని డైరెక్ట్గా ఎప్పుడు తీసుకోకూడదు, నీళ్ళలో కలిపి తీసుకోవాలి. గర్భిణీలు తల్లులు తీసుకోకూడదు, ప్రసవించిన తల్లులు తీసుకోవచ్చు. ఇంకా మిగతా ఎవరైతే ఇబ్బందులు ఉన్న వాళ్ళు అందరూ కూడా తీసుకోవచ్చు. ఇది మెడిసిన్ కానే కాదు, ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్. అదే విధంగా ఇది ఎంత మోతాదు తీసుకోవాలంటే 2 ml నుంచి స్టార్ట్ చేసి 30 ml వరకు కూడా పర్ డే తీసుకోవచ్చు. అయితే యాపిల్ సిడర్ వెనిగర్ అయినా ఎనీ ఫ్రూట్ వెనిగర్ అయినా మినిమం 30 days వాడిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయాలి. ఎందుకంటే చేంజ్ చేస్తే న్యూ బ్యాటరీ అనేది మళ్ళీ దాంట్లో మనకి తయారవుద్ది. లేదా 30 days వాడిన తర్వాత గ్యాప్ ఇచ్చి మనం మళ్ళీ వేసుకున్నా కూడా, మళ్ళీ తయారు చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. కాబట్టి ఈ వెనిగర్ని మనం యూజ్ చేసుకోవడం మంచిది. అదేవిధంగా స్కిన్ కంప్లైంట్కి, హెయిర్కి, ఇంకా చాలా మన హెల్త్ అందం సంబంధించిన కాస్మెటిక్ అన్నిటిలో కూడా ఇది ఉపయోగించవచ్చు. ఈ జుట్టు అదేవిధంగా సన్ ర్యాషెస్ వస్తున్న వాళ్ళకి యాపిల్ సిడర్ వెనిగర్ డైరెక్ట్ గా అప్లై చేసుకుని కూడా స్కిన్ ని మనం సన్ ర్యాషెస్ నుంచి కాపాడుకోవచ్చు. ఇంకా చాలా వాటికి
అనారోగ్యాల వాటికి యాపిల్ సిడర్ వెనిగర్ యూజ్ చేస్తారు. కాబట్టి యాపిల్ సిడర్ వెనిగర్ యూజ్ చేయడం అనేది ఒక ఫుడ్ సప్లిమెంట్. ఇది ఎటువంటి మెడిసిన్ కాదు, ఇది ఏ మెడిసిన్ కూడా అడ్డు కాదు. బీపీ, షుగర్ ఏ మందులు వాడుతున్నా కూడా ఇది వాడచ్చు. కాబట్టి హెల్దీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. థ్యాంక్ యూ అమర్ హోమియో. మీ యొక్క వెనిగర్కి సంబంధించిన ఏవైనా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటే మెసేజ్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు అందుబాటులో మరియు మీకు ఈజీగా ఉండే ఒక ఆరోగ్యకరమైన ఫుడ్ సప్లిమెంట్ గురించి చెప్పబోతున్నాను. దాని పేరే యాపిల్ సిడర్ వెనిగర్ లేదా ఫ్రూట్ వెనిగర్. ఈ వెనిగర్ అంటే ఏంటంటే pH వాల్యూ 5 దానికన్నా తక్కువగా ఉండే ఎసిడిక్ నేచర్ ఉన్న వాటిని, ఎసిడిక్ యాసిడ్ని వెనిగర్ అంటారు. ఈ ఫ్రూట్ వెనిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొలయబెట్టిన తర్వాత ఆల్కహాల్ కన్నా మధ్యలో బ్రేక్ అయ్యేదే ఈ వెనిగర్. అయితే ఈ వెనిగర్ ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే కనుక ఇది ఒక ప్రోబయాటిక్. అంటే అర్థం ఏంటంటే మన శరీరంలో మనకు ఉపయోగపడే బ్యాక్టీరియాని, మంచి బ్యాక్టీరియాని ఇది పెంచుతుంది. అదేవిధంగా ప్రీబయాటిక్ని తీసుకునే విధంగా ఈ ప్రోబయాటిక్ మన శరీరంలో ఇంక్రీజ్ చేస్తుంది. అయితే ఇది ఎవరికి లాభం? ఎవరైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నారో, అదేవిధంగా బీపీ, షుగర్, హైపర్ టెన్షన్, షుగర్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్లకి ఇది ఒక అమృతం. హైపర్ టెన్షన్ పేషెంట్కి ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అయితే డయాబెటిక్ పేషెంట్లకి ఇది షుగర్ లెవెల్ తగ్గిస్తుంది. అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా యాపిల్ సిడర్ వెనిగర్ అమృతంగా పనిచేస్తుంది. ఇవి కాకుండా రొమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఇలా క్రానిక్ డిసీజ్ ఎవరైతే బాధపడతారో వాళ్ళందరికీ యాపిల్ సిడర్ వెనిగర్ ఒక అమృతంలో పనిచేస్తుంది. అయితే ఇది ఎలా తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి అనేది గురించి కూడా ఆలోచిస్తే కనుక చిన్నపిల్లలు తప్ప ఎవరైతే చిన్నపిల్లలు కాకుండా, అంటే బిలో 8 years కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇది యూజ్ చేయొచ్చు. దీన్ని డైరెక్ట్గా యూజ్ చేయొచ్చా? ఎలా యూజ్ చేయాలంటే కనుక ఒక చెంచా టీ గ్లాస్ నీళ్ళలో కలుపుకుని తాగొచ్చు. చన్నీళ్ళు లేదా వేడినీళ్ళు, నో ప్రాబ్లం. చన్నీళ్ళు అయితే కనుక పులుపు తెలుస్తుంది, వేడినీళ్ళు అయితే కనుక పులుపు మనకు తెలియదు. అదే విధంగా వీటిల్ని డైరెక్ట్గా ఎప్పుడు తీసుకోకూడదు, నీళ్ళలో కలిపి తీసుకోవాలి. గర్భిణీలు తల్లులు తీసుకోకూడదు, ప్రసవించిన తల్లులు తీసుకోవచ్చు. ఇంకా మిగతా ఎవరైతే ఇబ్బందులు ఉన్న వాళ్ళు అందరూ కూడా తీసుకోవచ్చు. ఇది మెడిసిన్ కానే కాదు, ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్. అదే విధంగా ఇది ఎంత మోతాదు తీసుకోవాలంటే 2 ml నుంచి స్టార్ట్ చేసి 30 ml వరకు కూడా పర్ డే తీసుకోవచ్చు. అయితే యాపిల్ సిడర్ వెనిగర్ అయినా ఎనీ ఫ్రూట్ వెనిగర్ అయినా మినిమం 30 days వాడిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయాలి. ఎందుకంటే చేంజ్ చేస్తే న్యూ బ్యాటరీ అనేది మళ్ళీ దాంట్లో మనకి తయారవుద్ది. లేదా 30 days వాడిన తర్వాత గ్యాప్ ఇచ్చి మనం మళ్ళీ వేసుకున్నా కూడా, మళ్ళీ తయారు చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. కాబట్టి ఈ వెనిగర్ని మనం యూజ్ చేసుకోవడం మంచిది. అదేవిధంగా స్కిన్ కంప్లైంట్కి, హెయిర్కి, ఇంకా చాలా మన హెల్త్ అందం సంబంధించిన కాస్మెటిక్ అన్నిటిలో కూడా ఇది ఉపయోగించవచ్చు. ఈ జుట్టు అదేవిధంగా సన్ ర్యాషెస్ వస్తున్న వాళ్ళకి యాపిల్ సిడర్ వెనిగర్ డైరెక్ట్గా అప్లై చేసుకుని కూడా స్కిన్ని మనం సన్ ర్యాషెస్ నుంచి కాపాడుకోవచ్చు. ఇంకా చాలా వాటికి అనారోగ్యాల వాటికి యాపిల్ సిడర్ వెనిగర్ యూజ్ చేస్తారు. కాబట్టి యాపిల్ సిడర్ వెనిగర్ యూజ్ చేయడం అనేది ఒక ఫుడ్ సప్లిమెంట్. ఇది ఎటువంటి మెడిసిన్ కాదు, ఇది ఏ మెడిసిన్ కూడా అడ్డు కాదు. బీపీ, షుగర్ ఏ మందులు వాడుతున్నా కూడా ఇది వాడచ్చు. కాబట్టి హెల్దీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. థ్యాంక్ యూ అమర్ హోమియో. మీ యొక్క వెనిగర్కి సంబంధించిన ఏవైనా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటే మెసేజ్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను 19 సంవత్సరాల అబ్బాయి, లేదంటే జిమ్ చేస్తూ చాలామంది కార్డియాక్ స్ట్రోక్ వచ్చి మొన్న 5వ తరగతి చదువుతున్న అమ్మాయి స్నానం చేస్తూ కూడా గుండె జబ్బు వచ్చింది. దీనికి గల కారణం ఏంటనేది అందరూ డౌట్ పడుతున్నారు. మాకు గుండె జబ్బు ఉందా అని ప్రతి చిన్నదానికి కూడా భయపడుతున్నారు. అసలు గుండె జబ్బు రావడానికి గల కారణం ఏంటి? మొట్టమొదటిగా చూడాల్సిన విషయం ఏంటంటే వయసుతో నిమిత్తం లేకుండా గుండె జబ్బు అనేది ఒక వంశపార రోగం అయి ఉండొచ్చు, వంశపార్యం ద్వారా రావచ్చు. వంశంతో సంబంధం లేకుండా, వంశపార్యంతో సంబంధం లేకుండా మన చేతులారా చేసుకున్న కొన్ని కారణాల వల్ల కూడా మనకు గుండె జబ్బు రావచ్చు. అయితే
ఇది క్షణాల్లో ఇలా అయిపోతున్నాయి, క్షణాల్లో ప్రాణాలు పోతున్నాయి కదా అంటే, మన దౌర్భాగ్యం ఏంటంటే మనకి ఎన్నో మెడికల్ కాలేజీలు ఉండి, ఎంతోమంది డాక్టర్స్ ఉండి, ఎంతోమంది మనకి ఈ హెల్త్ వర్కర్స్ ఉండి కూడా మనకి కొన్ని ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ నేర్పించడానికి కానీ నేర్చుకోవడానికి కానీ ప్రజలకు కానీ ఈ బ్యూరోక్రసీకి కానీ ఇష్టం ఉండదు. చాలామంది దేశ విదేశాల్లో వాళ్ళు చిన్న చిన్న కంట్రీల్లో కూడా వాళ్ళ యొక్క ఫస్ట్ ఎయిడ్ ఎలా ట్రీట్మెంట్ చేయాలని నేర్పిస్తారు. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఈ సంబంధించిన సిపిఆర్ లేదంటే ఈ ఆటోమేటిక్ ఫెబ్రిలేషన్ డివైజులు అనేవి వాళ్ళ యొక్క షాపింగ్ మాల్లో వాళ్ళకి సంబంధించిన ఇన్స్టిట్యూట్లో రన్ అవుతూ ఉంటాయి. కానీ మనకి ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ ఓన్లీ డాక్టర్ ఒకటే చేయాలని అపోహలో, ఫస్ట్ ఎయిడ్ కేవలం మెడికల్ సంబంధించిన వాళ్ళు చేయాలి మాత్రం అపోహలతో ఈ యొక్క మైండ్ సెట్తోనే మనం బతికేస్తూ ఉంటాం. హార్ట్ స్ట్రోక్ వచ్చింది, లేదంటే హార్ట్ స్ట్రోక్ ఆ వ్యక్తికి ఇబ్బంది పడుతున్నాడు, ఇది ఎలా తెలుస్తుంది అంటే ఆటోమేటిక్గా సెకండ్స్లో, నిద్రలో అయితే మనం చెప్పలేం కానీ మామూలుగా సందర్భాల్లో వాళ్ళు చెస్ట్ పెయిన్ ఫీల్ అవుతారు. ఫీల్ అయిన తర్వాత అన్కాన్షియస్కి వెళ్తున్నప్పుడు మనం సిపిఆర్ చేస్తే దీనివల్ల రిజల్ట్ వస్తుంది. సిపిఆర్ నథింగ్ బట్ చెస్ట్ నొక్కడం. అది కూడా ఏంటంటే ఒక పర్టికులర్గా మామూలుగా చేతులు ఇలా నొక్కడం కన్నా ఈ ఏదైతే ప్రెస్ చేస్తామో, ఎలా ప్రెస్ చేస్తామో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎముకలు, పక్కటెముకలు ఎరగకుండా ఆ ఛాతి మీద మనం అన్కాన్షియస్ ఉన్న వ్యక్తిని నొక్కుతాము. కొంత ఫెబ్రిలేషన్ అంటే ఆ చెస్ట్కి అప్పుడు దాకా ఆగిపోయిన ఏదైతే రక్తం ప్రవాహం ఉందో కంటిన్యూ అవుద్ది అంతే. తర్వాత కాన్షియస్లో రాగానే మనం అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తే సరిపోయేది. లేదా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, ఆ ఏజ్డ్ పర్సన్కి సంబంధించిన మాత్రలు కొన్ని కార్డియాక్ సంబంధించిన డాక్టర్ని అడిగితే ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే అసలు అన్కాన్షియస్లో ఉన్న తర్వాత కాన్షియస్లోకి వచ్చిన తర్వాత ఈ మాత్రలు వేయండి అని చెప్తారు. కానీ ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఇక్కడ చనిపోయిన తర్వాత ఆలోచిస్తాం తప్ప బతుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ విషయాల గురించి ఆలోచించం. అయితే ఇక్కడ వంశపారిన తర్వాత ఈ ఎక్కువగా జిమ్ చేసేటప్పుడు ఎందుకు మరణిస్తున్నారు, లేదంటే డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఈ న్యూస్లు వింటున్నప్పుడు వీళ్ళే ఎందుకు మరణిస్తున్నారంటే మరణం ఎలా వస్తుంది అనేది మనం చెప్పలేం. కానీ మరణం రావడానికి కారణం మాత్రం మెడిసిన్లో చాలా క్లియర్గా చెప్తారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఏదైతే పర్సన్స్ ఉన్నారో చాలా యంగ్స్టర్స్, చాలా ఫిట్గా ఉన్న బాడీ, ఏదైతే సినీ స్టార్ రాజ్ కుమార్ ఉన్నారో ఈ వాళ్ళందరూ కూడా చాలా ఫిట్గా ఉంటారు పర్సన్స్. జిమ్ చేస్తూ ఎందుకు మరణించారంటే ఏదైతే హెవీ ఎగ్జాక్షన్ ఉందో ఆ టైంలో హార్ట్ కొద్దిగా బ్లడ్ అనేది సప్లై ఆగుద్ది. ఇస్కీమియా హార్ట్ అంటారు. ఇస్కీమియా అంటే మనకి అక్కడ రక్త ప్రసరణ అనేది ఈ ఎత్తిమియా గుండె వేగంగా కొట్టుకుని అక్కడ రక్తం ప్రసరణ ఇవ్వడానికి ఒక సెకండ్ లేట్ అవుతుంది. ఈ టైంలో సిపిఆర్ చేయడం కానీ ఫెబ్రిలేషన్, ఈ ఆటోమేటిక్ ఫెబ్రిలేషన్ ఇలాంటి డివైజుల ద్వారా ఉపయోగించి చేయడం ద్వారా వాళ్ళు అన్నది సెటరేట్ అవుతారు. దీనికన్నా ముందు ఇక్కడ దాకా తెచ్చుకోకుండానే ముందు అసలు ఎక్కువగా హార్ట్ స్ట్రోక్లు లేదా హార్ట్ అటాక్లు రావడానికి కారణం ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, వెయిట్ లాస్ కోసం, వెయిట్ గెయిన్ కోసం వాడుతున్న సింథటిక్ పౌడర్స్, ప్రోటీన్ పౌడర్స్, ఇవి కాకుండా వాళ్ళ యొక్క నిద్ర తక్కువ అవడం కానీ, ఒబేసిటీ ఎక్కువగా ఉండడం కానీ, ఫిజికల్ అడ్జస్ట్మెంట్ తక్కువగా ఉండడం కానీ, ఈ యొక్క బ్లడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం కానీ, ఇవి వీళ్ళ యొక్క మెయిన్ రీజన్స్. ఆల్రెడీ స్మోకింగ్ గురించి మీకు చెప్పాలి. స్మోకింగ్ వల్ల ఎందుకు ఈ కార్డియాక్ స్ట్రోక్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది అంటే కనుక మనం ఎప్పుడైతే సిగరెట్ తాగుతామో లేదా ఎటువంటి సిగరెట్ కానీ చుట్ట కానీ బీడీ కానీ తాగుతామో మనకి ఈ లంగ్స్ మన ఆక్సిజన్ తీసుకుని ఆక్సీకరణ జరిగి అంటే ప్యూరిఫైడ్ బ్లడ్ని గుండెకి సప్లై చేస్తుంది. గుండె చెడు రక్తాన్ని మళ్ళీ లంగ్స్ పంపించిన తర్వాత మళ్ళీ మనం గాల్లో తీసుకుని ఆక్సిజన్ తీసుకుని దాన్ని ప్యూరిఫై చేసి దాని ఆక్సీకరణ జరిగి మళ్ళీ గుండెకు పంపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం,
ఆల్రెడీ ఎయిర్ పొల్యూషన్ ఉన్న ఈ వాతావరణంలో నికోటిన్ ప్రశాంతంగా వెలిగించి దాన్ని మనం తీసుకుని ఉన్న ఈ యొక్క మన మంచి ఆక్సిజన్ కూడా నాశనం చేసి ఈ బ్లడ్లో ప్లేక్స్ని క్రియేట్ చేస్తుంది. ఇవి కాకుండా ఏదైతే రక్తనాళాలు ఉన్నాయో ఎథిలోస్క్లీరోసిస్ చేస్తుంది. అంటే రక్తంలో కొవ్వు పదార్థం లేదా రక్తంలో పొరలు ఏర్పడి రక్త ప్రసరణ తక్కువ అవుద్ది. కామన్గానే వాళ్ళు అడ్జస్ట్ని ఎక్కువగా చేస్తారు యువకులు. వీళ్ళు బాగా డ్యాన్స్ ఇస్తున్నప్పుడు అలిసిపోతూ ఉంటే ఆ గుండె శబ్దం ఎక్కువ కొడుతున్న సందర్భంలో ఇంకా మూమెంట్లో కొడుతూ చాలా ఫాస్ట్గా వేస్తుండడం వల్ల ఒక సెకండ్ అక్కడ బ్లడ్ సప్లై ఆగుద్ది. ఈ యొక్క గోల్డెన్ అవర్ అంటారు దాన్ని. ఆ అవర్లో 1 గంటలో కనుక సిపిఆర్ కానీ ఈ ఆటోమేటిక్ ఫెబులేషన్ చేయడం ద్వారా కానీ ఆ వ్యక్తిని కాపాడవచ్చు. కానీ ఆ సందర్భం జరగకపోతే కనుక మనం ఏమీ చేయలేం. ఈ మరణం తథ్యం. అది చేసిన తర్వాత కూడా మరణం బతుకుతారా లేదా అనేది కాదు, కానీ మనం చేసే పన్ను మాత్రం చెప్తున్నాను. అయితే ఈ స్మోకింగ్ వల్ల ఈ గుండెకి అంత ప్రమాదకరం. ఈ ఆల్కహాలిక్ పర్సన్ కానీ డ్రగ్స్ ఏదైతే గంజాయి లేదంటే హెరాయిన్ వీరు ఏదైతే వాడుతూ ఉంటారో ఈ డ్రగ్స్ వల్ల కూడా ఏంటంటే ఈ కార్డియాక్ హెచ్చు తగ్గులు ఉంటాయి. ఎక్కువగా కొట్టుకోవడం తక్కువగా కొట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో సడన్ హార్ట్ అటాక్ రావడానికి కారణం ఉంది. ఇంకా 30-40 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఇంకా ఈ కార్డియాక్ షాక్ రావడానికి ఇంకో కారణం ఏంటంటే వయాగ్రా ట్యాబ్లెట్. ఏ అయితే వాళ్ళ సుఖ సంసారం కోసం వాడుతున్న ఈ ట్యాబ్లెట్లు ఉన్నాయో ఇవి హార్ట్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువగా అంటే మితిమీరి వయాగ్రా ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల మనం ఇక్కడ ఇండియా కంట్రీలో పెద్ద ప్రాబ్లం లేదు, కానీ మిగతా పాశ్చాత్య దేశాల్లో 19 సంవత్సరాల ఒక వయసు ఉన్న అబ్బాయిలు 4-5 ట్యాబ్లెట్లు 7-5 ట్యాబ్లెట్లు వేసుకుని వయాగ్రా ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవి ఏంటంటే ఆ గుండెని యొక్క పనితీరును మారుస్తాయి. సడన్ హార్ట్ అటాక్ రీజన్ ఉంటుంది. ఇక్కడ ఇవి కాకుండానే ఏదైతే జంక్ ఫుడ్స్ ఉంటాయో నేను చెప్పిన ఏదైతే ఇన్స్టెంట్ ఫుడ్స్ కానీ సింథటిక్ ఫుడ్స్ కానీ ఏవైతే ఉంటాయో ఈ ఫుడ్స్ వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాలను పూడ్చి అది కూడా బ్లడ్ సప్లైకి ఇబ్బంది పడుతుంటుంది. వీటన్నిటికన్నా మొట్టమొదటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే హార్ట్ బీట్ పెరుగుతుందో 100 దాటిందో 110 దాటిందో అర్జెంటుగా అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి సంబంధించిన ట్యాబ్లెట్స్ తీసుకుని లేదా ఆ ట్రీట్మెంట్ తీసుకుని కూల్ అయిన తర్వాత ఆ ట్రీట్మెంట్ తీసుకుని రావడం మంచిది. ఈసీజీ లేదంటే టుడిఏకో ఇప్పుడు అన్ని ఊర్లో దొరుకుతున్నాయి. చివరికి టుడికో దొరకట్లేదు, కానీ మిగతా అన్నింటిలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి చోట ఈసీజీ. కాబట్టి ఇక్కడ ముందు చిన్న చెస్ట్ పెయిన్ వచ్చిన ఆ చెస్ట్ పెయిన్ ఎలా ఉంటుందంటే పాత సినిమాలో మన గుమ్మడి గారు యాక్ట్ చేసినట్టు లేదంటే అన్నపూర్ణమ్మ గారు యాక్ట్ చేసినట్టు ఆ ఛాతి పట్టుకుంటారు. వాళ్ళు లిటర్గా హ్యాండ్తో పట్టుకుని బాగా నిప్పుగా ఉంది, ఆ నొప్పింది నేను ఫీల్ అవుతున్నాను, కదలలేకపోతున్నాను, ఆ చోట నిలబడిపోతారు. వాళ్ళు నిలబడిపోయి ఆ మొహంలో మన చెమటని మనం చూడొచ్చు. చెమట తడిచిపోయి చొక్కా అంతా తడిచిపోతూ ఉంటుంది. మీరు పాత సినిమాలో సీరియల్ చూస్తుంటే వాళ్ళు క్లియర్గా కనబడుతూ ఉంటారు. చొక్కా తడిచిపోయి ఛాతి మీద ఒక ఏనుగు నొక్కితే ఎలా ఉంటుందో, ఏనుగు పాదం అయితే ఎలా ఉంటుందో అంత భారంగా ఉంటుంది. కదిలేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ పెయిన్కి కార్డియాక్ పెయిన్కి అదే తేడా. కార్డియాక్ పెయిన్లో కదలలేరు, బీపీ ఎక్కువగా ఉంటుంది, ఈ హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది, ఒళ్ళంతా చెమటలు పడతాయి. గ్యాస్ట్రిక్లో అంటే ఉండదు. జనరల్ పెయిన్ బాగా బర్నింగ్ పెయిన్, స్టిచ్చింగ్ పెయిన్ అనేది ఛాతి మీద ఉంటుంది. దీంట్లో ఈ గ్యాస్ట్రిక్ పెయిన్కి కార్డియాక్ పెయిన్కి తెలియక కూడా చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీటిల్లో ముందు పెయిన్ అనేది మనం ఈ కార్డియాక్ పెయిన్ యువకుల్లో రావడానికి లేదంటే చిన్నపిల్లల్లో రావడానికి ఈ వస్తున్న సందర్భాన్ని మనం ముందుగానే వంశపారంగా ఏమైనా మనకి డిసీజులు అందరికీ ఉంటే కనుక ఎప్పటికప్పుడు ఈ టెస్టులు చేయించుకుంటూ ఈసీజీ టుడికో చేయించుకోవడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. దీని ద్వారా మనం జాగ్రత్త పడవచ్చు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి యూట్యూబ్ వీడియోల్లో కానీ లేదంటే ఎవరైనా వాట్సాప్లో వచ్చినప్పుడు లేదంటే ఎవరైనా ఖాళీగా ఉన్నప్పుడు చెప్పినప్పుడు తప్ప మిగతా సందర్భాల్లో మన ఆరోగ్యం గురించి ఎప్పుడు ఆలోచించాం. ఫ్యామిలీలో హెరిడిటరీగా చాలామందికి కార్డియాక్ కంప్లైంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన చిన్నపిల్లలకి మనకి తెలిసిపోద్ది, మా అబ్బాయి చాలా వీక్గా ఉన్నాడండి, యాక్టివిటీ తక్కువగా ఉంది, తొందరగా ఆయాసపడిపోతున్నాడు,
ఖచ్చితంగా మన కార్డియాక్కి వెళ్ళి చూపించుకోవడంలో తప్పేం లేదు. ఉంటుందా వ్యాధి ఉండదా అనేది తర్వాత, చేయించుకుంటే వచ్చిన నష్టమేం లేదు. కాబట్టి కార్డియాక్ని చిన్న వయసులో ఉన్న పిల్లలకి రావడానికి కారణం ఈ స్మోకింగ్ కానీ, ఆల్కహాలిక్ కానీ, ఏదంటే డ్రగ్స్ వాడడం కానీ, లేదంటే ఈ జంక్ ఫుడ్ అతిగా తినడం వల్ల కానీ, రెగ్యులర్గా జంక్ ఫుడ్ మెయింటైన్ చేయడం వల్ల కానీ, వయాగ్రా టాబ్లెట్లు వాడడం వల్ల కానీ, మితిమీరిన బరువు మీదేసుకుని కావాలని చెస్ట్ పెయిన్ తెచ్చుకోవడం వల్ల. కొంతమంది యువకులు ఏంటంటే వాళ్ళ బాడీ షేప్ కోసం మించిన బరువుని వేసుకుని ఆ చెస్ట్ పెయిన్ తెచ్చుకుంటారు. బ్లడ్ సప్లై జరుగుతున్నప్పుడు మన భారం మించిన భారం వేస్తే ఎవరికైనా చెస్ట్ పెయిన్ వస్తుంది, సర్వసాధారణం. ఇప్పుడు అలవాటు లేకుండా ఉంది మనకి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వ్యక్తులు 4-5 అంతస్తులు బిల్డింగ్కి ఎక్కి దిగాలనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా ఆయాసం వస్తుంది, వాళ్ళకి చెస్ట్ పెయిన్ వస్తుంది, సహజమైన విషయం. అయితే నేను ఇంకా నడుస్తాను పెయిన్ వచ్చినా అనుకోవడం మూర్ఖత్వం. ఇప్పుడు జిమ్లో మెయిన్గా జరగడానికి అదే రీజన్. ఇది కాకుండా అసలైన డార్క్ సీక్రెట్ ఏంటంటే, అత్యంత పెద్ద ప్రమాదకరమైనది ఏంటంటే, ఈ సింథటిక్ వే ప్రోటీన్ వాడడం లేదా గెయిన్ ప్రోటీన్ వాడడం. ఈ వే ప్రోటీన్లు వాడడం వల్ల ఇవి ఈ శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. చూడడానికైతే వెయిట్ లాస్ చాలా బాగుతున్నారు, కానీ ఈ లోన ఇంటర్నల్గా ఏం జరుగుతుందంటే కొలెస్ట్రాల్ని తగ్గించడం, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవడమే కాకుండా లివర్ మీద కంప్లైంట్లు, ఈ గుండె మీద కంప్లైంట్లు, ఈ కిడ్నీ మీద కంప్లైంట్లు పెంచుతున్నాయి. మీరు అమెరికా కానీ మిగతా ఏదైతే పాశ్చాత్య దేశాల్లో ఈ సింథటిక్ పౌడర్స్ వాడుతున్న వాళ్ళు జిమ్ చేస్తున్న ఫోటోలు చూస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయని చూస్తే కనుక చాలా బాధాకరంగా ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, కిడ్నీలు పోయిన వాళ్ళు, ఇంపార్టెన్స్ అయిన వాళ్ళు, మధ్యలోనే మరణించిన వాళ్ళు, కార్డియాక్ స్ట్రోక్ కొట్టిన వాళ్ళు, వీళ్ళ మరణాలు చాలా భయంకరంగా ఉన్నాయి. కారణం ఏంటంటే ఏదైతే ఈ న్యాచురల్ అని చెప్పుకుని సింథటిక్ వే ప్రోటీన్స్ ఉన్నాయో ఇవి వాళ్ళ మీద చాలా ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి. ఇవి కాకుండానే కొన్ని హార్మోన్ స్టెరాయిడ్స్, జుట్టు ఎదుగుదల కోసం అని, మీసాలు గెడ్డాలు రావడం కోసం కొన్ని మందులు వాడుతున్నారు. ఈ ఆండ్రోజన్ స్టెరాయిడ్స్ వల్ల ఏమవుతుందంటే ఇవి కూడా గుండె మీద చాలా ప్రభావితం చూస్తున్నాయి. హైట్ ఎదగడం కోసం అని ఇవి ఏంటంటే ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ వీళ్ళ మీద కన్సర్న్ చూపడం తగ్గిస్తున్నారు. మా అబ్బాయికి నిజంగానే మీసాలు గెడ్డాలు రావట్లేదని, పోనీలే అని వాళ్ళు ఆ మందులు తీసుకుంటుంటారు. వాళ్ళ దగ్గరుండి ఆ అబ్బాయికి స్టెరాయిడ్స్ వాడిస్తూ ఆ అబ్బాయి మరణానికి కారణమవుతున్నారు. కాబట్టి వీటి గురించి మనం ఏం తీసుకుంటున్నాం, ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం, దేనివల్ల వస్తుంది అనేది ఆలోచించుకోవాలి. ఇవి మన మీద చాలా ప్రభావితం చూపిస్తాయి. ఈ స్టెరాయిడ్స్ అనేవి వెయిట్ లాస్ కోసం కొన్ని స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. ఈ ఏదైతే జిమ్లో ఈ బాడీ బిల్డింగ్ చేసేటప్పుడు కొన్ని స్టెరాయిడ్స్ వాడుతుంటున్నారు. ఆ వాడుతున్నప్పుడు యొక్క ప్రభావం ముందు కనబడుతున్న బాడీనే చూస్తున్నారు తప్ప లోనున్న గుండెని వాళ్ళు గమనించట్లేదు. దానివల్ల హార్ట్ స్ట్రోక్లు వస్తూ ఉంటాయి. కాబట్టి యువకుల్లో గుండె జబ్బు ఎందుకు వస్తుందంటే చాలా కారణాలు ఉన్నాయి. ఆ ముఖ్యమైన కారణాలు మాత్రమే మేము ముందు చెప్పాను. ఈ ముఖ్యమైన కారణాలు మన ఇంట్లో ఎవరైనా ఉన్నా, మన ఇంట్లో ఎలాంటి ఎవరైనా చేస్తున్నా, లేదా మన తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తున్నా చెప్పి వాళ్ళకి వాళ్ళ హెల్త్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఎవరిదైనా ప్రాణమే, ప్రాణాన్ని మనం చాలా జాగ్రత్తగా దాచుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి హెల్తీగా ఉండండి, హెల్తీ ఫుడ్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. అమర్ హోమియో. హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇండియా స్వీట్ టీ గురించి చెప్పబోతున్నాను. అంటే వెంటనే మీరు మామూలు టీ అనుకోకండి, ఇది ఒక ప్రోబయోటిక్ టీ. దీన్ని ఇండియన్ కోలా టీ అని కూడా అంటారు, అదేవిధంగా ఇండియన్ టీ మష్రూమ్ అని కూడా అంటారు, అదేవిధంగా ఈస్ట్ నీల్ అని కూడా అంటారు. దాని పేరే కాంబోచా. ఈ కాంబోచాని మన 2000 సంవత్సరాల ముందే చైనాలో, ఆ తర్వాత అక్కడ నుంచి జపాన్, కొరియా, అలా ఏషియన్ కంట్రీస్లో అన్ని చోటగా వచ్చింది. ఈ కాంబోచా దీన్ని చూడడానికి మనకి ఒక లేయర్, ఈస్ట్ లేయర్ ఒక లేయర్లా ఉంటుంది, చూడడానికి మెత్తడిగా ఉంటుంది. అయితే దీన్ని నేను మా నాన్నగారు వెస్ట్ గోదావరిలో ఎండింగ్ జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో
ఇది వాడడం నేను చూశాను. దాన్ని అప్పట్లో ఈస్ట్ అనేవారు. ఆ ఈస్ట్ ఇది బతుకుంటుంది, దీనికి అసలు ముట్టుకోకూడదు, ముట్టుకుంటే చచ్చిపోద్ది అలా అని చెప్పి వాటర్ తాగితే చాలా మంచిదని ఎప్పుడో చాలా సంవత్సరాలు మా నాన్నగారు సర్వీస్లో ఉన్నప్పుడు నేను అది చూశాను. ఆ తర్వాత నేను ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ నేర్చుకున్న తర్వాత ఈ ప్రోబయోటిక్స్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు మళ్ళీ నేను ఈ ఆన్లైన్ ద్వారా అది నేను తెప్పించుకున్నాను. ఈ కాంబోచా డ్రింక్, మళ్ళీ కాంబోచా స్కాబీ అంటారు. ఈ వైట్ లేయర్ని కాంబోచా స్కాబీ అంటారు. ఈ కాంబోచా స్కాబీ అంటే ఏంటంటే ఈ మామూలుగా ఉన్న బ్యాక్టీరియా ప్లస్ ఈస్ట్ కలిపి తయారవుతూ వచ్చేదాన్ని ఈ స్కాబీగా ఫార్మేట్ అవుతుంది. అయితే ఈ కాంబోచా డ్రింక్లో ఏముంటుంది? ఈ కాంబోచా డ్రింక్లో స్పెషలైజ్డ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. లాక్టోబాసిల్లస్తో పాటు ఇంకో మిగతా 3 బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు ఎంత స్థాయిలో ఉంటాయంటే 1 మిల్లీగ్రామ్లో 10 బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ ప్రోబయోటిక్స్ దీంట్లో దొరుకుతాయి. అయితే ఈ 100 ml కాంబోచా డ్రింక్లో ఎంత మనకి ఆరోగ్యకరమైన పోషక పదార్థాలు ఉంటాయంటే దీంట్లో ఫ్యాట్ మరియు ప్రోటీన్లు ఏమి ఉండవు. కార్బోహైడ్రేట్లు చక్కెర మాత్రమే ఉంటాయి. అయితే మరి ఇంత కాంబోచా డ్రింక్ని ఎందుకు మరి ఎక్కువగా కన్సూమ్ చేయట్లేదు ఇండియా లెవెల్లో, ఇంత ప్రోబయోటిక్స్ ఉన్న వాల్యూని అంటే కారణం ఏంటంటే ఈ కాంబోచా డ్రింక్ కొద్దిగా పుల్లగా ఉంటుంది. ఇంకా ఎక్కువ ఫర్మెంటేట్ చేస్తే ఈ పుల్లదనం వల్ల కొద్దిగా ఆల్కాలిక్ టేస్ట్ అనేది వస్తుంది. అంటే పూర్తిగా కాదు, ఈ పుల్లదనం ఎక్కువ అవుతాయి. మరియు దీన్ని జాగ్రత్తగా కాపాడకపోతే స్కాబీతో పాటు డ్రింక్ కూడా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ కాంబోచాని ఎలా తయారు చేసుకోవాలి అంటే కనుక ఇందాక ఏదైతే నేను కెఫీర్లో చెప్పిన స్టార్టర్ అంటే ఈ కాంబోచా మిగిలిన డ్రింక్ కొంత, స్కాబీ దీనిపైన ఉన్న లేయర్ కొంత ఉంటే దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ మరియు చాలా అవైలబుల్గా దొరుకుద్ది, ఎకనామికల్ కూడా. దీన్ని ఎలా తయారు చేయాలంటే ఏదైతే మనకు దొరికిన స్టార్టర్ అంటే ఆల్రెడీ డ్రింక్ ప్లస్ స్కాబీ దాని యొక్క లేయర్ని తీసుకుని పక్కన పెట్టుకుని గోరువెచ్చని నీళ్ళల్లో టీ పొడి వేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ యొక్క స్టార్టర్ ప్లస్ స్కాబీ కలిపి మనం 15 days వెయిట్ చేస్తే ఈ లేయర్ మీద కొత్త లేయర్ తయారవుతుంది. అప్పటి నుంచి తాగడం స్టార్ట్ చేయొచ్చు. నెల తర్వాత పూర్తిగా దీన్ని తాగొచ్చు. అయితే ఈ యొక్క కాంబోచాని మళ్ళీ సెకండ్ ఫెర్మెంటేషన్ చేయొచ్చు. అది ఎలా అంటే ఈ కాంబోచా డ్రింక్ తీసుకుని దాంట్లో మనకు కావాల్సిన ఎన్ని హెర్బ్స్, ఎన్ని ఫ్రూట్స్ దాని యొక్క జ్యూస్ వేసి మూత పెట్టి మళ్ళీ 2 days తర్వాత ఓపెన్ చేస్తే ఆ గ్యాస్ పోయిన తర్వాత మళ్ళీ దాన్ని మనకి కూల్ డ్రింక్ లాగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ కూల్ డ్రింక్, మీకు ఎటువంటి టేస్ట్ తేడా ఉండదు. దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఓవర్ ఫెర్మెంటేషన్ అవ్వకుండా ఉంటుంది. 2 days చాలు నిలవ ఉంటే, దాని మూత తీయకుండా ఉంటే సరిపోతుంది. అయితే ఒక్కోసారి ఇవి పేలుతూ ఉంటాయి ఈ గ్యాస్ ఎక్కువైపోయి. కాబట్టి 60% కాంబోచా డ్రింక్, 20% ఇది కలిపి 20% గ్యాప్ ఉంచాలి. ఎప్పుడైనా ఫెర్మెంటేషన్లో 1/4 ఖాళీ ఉంచడం బెటర్. కాబట్టి ఈ కాంబోచా డ్రింక్ని సెకండ్ ఫెర్మెంటేషన్ ద్వారా కోల్డ్ డ్రింక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. దీని యొక్క ఆరోగ్య లాభాల గురించి తెలుసుకోవాలి. ఇది జనరల్లీ డిటాక్స్ అంటే బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ బయటికి తీసేస్తుంది. అదేవిధంగా ఇది చాలా రోగాలకి నయం చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ముందుగా ఏంటంటే ఇది యాంటీ ఆక్సిడెంట్గా, అదేవిధంగా ఇది ఎనర్జీ డ్రింక్గా ఉపయోగపడుతుంది, ఇమ్యూనిటీ లెవెల్ని బాగా పెంచుతుంది. అంతేకాకుండా కిడ్నీ, లివర్ డిసీజులు సంబంధించిన చాలా వరకు డిటాక్సిఫికేషన్ కండిషన్ని తీసివేసి ఈ రెండింటిని చాలా బాగా కాపాడుతుంది. ఇవే కాకుండా అద్భుతమైన దీంట్లో ఉన్న విషయం ఏంటంటే క్యాన్సరస్ కండిషన్ని చాలా బాగా తగ్గిస్తుంది. ఇవి కాకుండా దీంట్లో ఉన్న అత్యంత ఉపయోగకరం ఏంటంటే కీళ్ళవాత రోగులకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. డయాబెటిక్ పేషెంట్లకి వీళ్ళు ఇమ్యూనిటీ లెవెల్ని పెంచుతుంది. దీనివల్ల చాలా ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఇది ఎవరెవరికి దీని కాంబోచా డ్రింక్ అనేది సూట్ కాదు. ఈ కాంబోచా డ్రింక్ అనేది
ఎవరైతే బాగా లో ఇమ్యూనిటీ లెవెల్, చాలా తక్కువ ఇమ్యూనిటీ ఉంటుందో, అంటే అన్నింటికన్నా చాలా తక్కువ, ఏది కూడా సెన్సిటివ్ అన్న పర్సన్స్ ఉంటారో వాళ్ళు, మరియు గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, వీళ్ళు ముగ్గురికి కూడా ఇది ఉపయోగించడం అంత మంచిది కాదు. మరి చిన్నపిల్లలకు ఉపయోగించచ్చా అంటే మొట్టమొదటిగా టీ స్పూన్తో స్టార్ట్ చేసి బాగుంటే కనుక డే బై డే దాన్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అయితే మరి దీన్ని ఎలా కాపాడుకోవాలి, దీన్ని ఎలా చూడగానే ఎలా కనిపెట్టగలం, ఇది మంచిదా చెడుదా అని అంటే, ఇది చూత తీయగానే ఇది పుల్లటి వాసన వస్తుంది, అప్పుడే ఇది కాంబోచా రెడీ అయ్యిందని దాని అర్థం. మొట్టమొదట 15 రోజుల్లో ఇది చాలా తీయగా ఉంటుంది, ఎందుకంటే మనం టీ పొడి పంచదార కలుపుతాం వల్ల. రెండో రోజు కానించి ఇది 15 రోజుల తర్వాత కానించి కొద్దిగా పుల్లదనం వస్తుంది. ఇంకా నెల రోజులు దాటిన కానించి పుల్లదనం రోజు బాగా పెరుగుతూ ఉంటుంది, బాగా పుల్లటి వాసన వస్తుంది. అదే కాంబోచా టీ. అయితే చాలు మనం సెకండ్ ఫెర్మెంటేషన్లో ఏదైతే వాడతామో దాన్ని బట్టి డ్రింక్ అనేది మారుతూ ఉంటుంది. ఈ కాంబోచా డ్రింక్ అని చేసుకోవడం చాలా సులభం. కాబట్టి మీకు ఎవరైనా ఇది కావాలి అనుకుంటే కనుక నేను ఆ డ్రింక్ సంబంధించిన డ్రింకు, ఆ కాంబోచా స్కోబీ ఫ్రీగా మీకు నేను ఫ్రీగా పంపిస్తాను. మీరు నాకు కొరియర్ ఛార్జెస్ అనేవి సెండ్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. అమర్ హోమియో. హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను బయోసాల్ట్ గురించి చెప్పబోతున్నాను. బయోసాల్ట్ అంటే నథింగ్ బట్ ఈ సాల్ట్ ఏంటంటే వాటరీగా ఉంటుంది. ఈ సాల్ట్ని ఎలా తయారు చేయాలంటే, ఈ సాల్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సాల్ట్ని మనం ప్యూరిఫికేషన్ చేసుకుని దీన్ని ప్రోబయోటిక్గా మార్చడం. ఈ ప్రోబయోటిక్గా అంటే ఏంటంటే దాంట్లో లైవ్ బ్యాక్టీరియా ఉంచడం. ఈ బయోసాల్ట్ యొక్కని తయారు చేసే విధానం చాలా సింపుల్. అయితే దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది సాల్ట్ ఉన్న కంటెంట్స్ ఉంటాయి. అయితే ఈ సాల్ట్లో ప్రోబయోటిక్ నేచర్ ఉండడం వల్ల ఇది హెల్తీగా మనకి ఉపయోగపడుద్ది. దీన్ని డోసేజ్ కూడా మన మామూలు సాల్ట్ కన్నా కొద్దిగా ఎక్కువగా తీసుకోవచ్చు. అయితే దీన్ని తయారు చేసే విధానం చాలా సింపుల్ అండి. పులియబెట్టిన గంజి, ఏదైతే అన్నం వచ్చిన తర్వాత గంజి ఉంటుందో ఆ గంజిని 7 hours తర్వాత మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే సోకుడు ఒకరా స్లైస్, నీళ్ళల్లో నానబెట్టిన బెండకాయ ముక్కలు కేవలం వాటర్ని తీసుకుని ఆ వాటర్లో ఏదైతే మనం తీసుకున్నాం అనుకున్న రాక్ సాల్ట్ లేదా హిమాలయ పింక్ సాల్ట్ వీటిని సాచురేట్ చేసి బాగా కలిపి, ఎంతలా కలపాలంటే సాల్ట్ కింద మనకి బేస్ లైన్లో ఉండిపోయేదా వరకు కలిపి 7 days నుంచి 10 days వరకు ఉంచితే సరిపోతుంది. ఆ తర్వాత కానించి ఈ సాల్ట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ సాల్ట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, మనం సాధారణంగా కూరగాయలని కోసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాం. కానీ మనం ఏమనుకుంటాం అంటే ఈ కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి కదా అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం కోస్తామో ఆ తర్వాత కానించి అయ్యి డిటాక్సిఫికేషన్ ప్యూరిఫికేషన్ జరుగుద్ది, అంటే కొలడం జరుగుతాయి. కానీ కూలింగ్లో ఉండడం వల్ల దాని ప్రక్రియ ఆగుద్ది అనుకుంటాం. దానికన్నా ఇదైతే బయోసాల్ట్ని దాని మీద అప్లై చేయడం వల్ల నెక్స్ట్ రోజుకి ఫ్రెష్గా ఉంటాయి. ఇదే కాకుండా ఈ యొక్క బయోసాల్ట్తో మనం ఏదైతే ప్రోబయోటిక్స్ ఉన్నాయో అన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. ఫుడ్ని స్టోర్ చేసుకోవడమే కాకుండా లైవ్గా చాలా తాజాగా ఉండేటట్టుగా మనం ఏదైతే కట్ చేసిన ఫ్రూట్స్ లేదా వెజిటేబుల్స్ని ఉంచుకోవచ్చు. అదేవిధంగా ఈ బయోసాల్ట్ ఎలా యూజ్ చేయాలంటే, సాధారణంగా మనం 1 చెంచా సాల్ట్ వేస్తే కనుక ఇది 2 spoons నుంచి 5 spoons వరకు ఉపయోగించుకోవచ్చు. ఇది వాటరీగా ఉండడం వల్ల మనం అంతా అయిపోయిన తర్వాత ఇది యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, ఏదైతే కాల్షియం డిపాజిట్ ఉందో మనకు అది సంబంధించిన ఇబ్బంది, కీలవాతం ఇబ్బంది, అదే గుండె జబ్బుల వాళ్ళు అందరికీ కూడా ఇది చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే థైరాయిడ్ కంప్లైంట్లు చాలా స్పీడ్గా తగ్గుతాయి. మీరు ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఉంటే కనుక మెసేజ్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ట్రై చేయాలనుకున్న వాళ్ళు నాకు చెప్పండి, నేను వాళ్ళకి ఇంకా ఈజియెస్ట్గా మీకు నేను దీన్ని అందించగలను. థ్యాంక్ యూ. అమర్ హోమియో. హాయ్, ఎలా ఉన్నారు? మార్కెట్లో దొరికే యోగర్ట్ పెరుగు తీసుకోవడం వల్ల మనకు జరిగే లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. మార్కెట్ యోగర్ట్ ఏదైతే దొరుకుతుందో అవి డైరెక్ట్ యోగర్ట్ మనకు దొరకట్లేదు. అది ఫ్లేవర్స్తో కూడిన యోగర్ట్ మనకు దొరుకుతుంది. దీనివల్ల మనం తిరిగి దాన్ని తయారు చేసుకోలేం. ఈ ఏవైతే ఫ్లేవర్స్ ఉన్న యోగర్ట్లు ఉన్నాయో, అంటే
స్ట్రాబెర్రీ కానీ మ్యాంగో కానీ ఏవైతే ఫ్రూట్స్ యొక్క యోగర్ట్స్ ఉన్నాయో వీటిల్లో ఈ ఫ్రూట్స్ ఈ యోగర్ట్ టేస్ట్ రావడం కోసం దీంట్లో షుగర్ని యాడ్ చేస్తారు. అదేవిధంగా దీంట్లో ఎక్కువ ఫ్యాట్స్ ఉంటాయి, అదేవిధంగా దీంట్లో ఎక్కువ ప్రోటీన్స్ కూడా ఉంటాయి. మార్కెట్లో దొరికే యోగర్ట్ల వల్ల అంటే ఫ్లేవర్డ్ యోగర్ట్ల వల్ల మనకి ఒక పంచదార నోట్లో వేసుకున్నంత ఉపయోగం తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మార్కెట్లో వాడే యోగర్ట్ల కన్నా మీరు ఓన్గా లేదా కల్చర్ తెచ్చుకుని లేదా స్టార్టర్స్ తెచ్చుకుని ఇంట్లోనే తయారు చేసుకునే యోగర్ట్ మీ ఆరోగ్యానికి ఎంతో ప్రధానం. థ్యాంక్ యూ. అమర్ హోమియో. హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను కార్బోహైడ్రేట్స్ గురించి చెప్పబోతున్నాను. కార్బోహైడ్రేట్స్ గురించి ఉన్న అపోహలు తీయడం గురించి చెప్పబోతున్నాను. ఒక మనిషికి, సాధారణ మనిషికి ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ వల్ల ఏవైతే నష్టం జరుగుతుందన్న ప్రచారానికి గల కారణాల గురించి నేను ఈ వీడియో చెప్పబోతున్నాను. వెల్కమ్ టు అమర్ హోమియో. ఈరోజు నేను కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, కార్బోహైడ్రేట్స్ అంటే ఇది ఒక మైక్రో న్యూట్రియంట్స్, అంటే మన శరీరానికి కావాల్సిన ఒక న్యూట్రియంట్ అంటే న్యూట్రిషన్. ఇది మన యొక్క శరీరం యొక్క మజిల్ స్ట్రెంగ్త్కి, అదేవిధంగా డిసీజులను తట్టుకునే శక్తి రావడానికి, జీర్ణశక్తి పెరగడానికి, జీర్ణశక్తి అవ్వడానికి, అదేవిధంగా మన శరీరంలో నడవడానికి అంటే మెటబాలిజం క్రియ జరగడానికి, రక్తనాళాలకి, నరాలకి ఏదైతే నర్వ్స్ సప్లై ఉందో వీటి యొక్క జరగడానికి ఇది ఎంతో ఉపయోగపడే ఒక మైక్రోన్యూట్రియంట్. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎమర్జెన్సీ ఎనర్జీ రావడానికి, అదేవిధంగా మనిషి మూడ్ స్వింగ్స్ స్థిరంగా ఉండడానికి, అదేవిధంగా వెయిట్ గెయిన్ అవ్వడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన మూలకాలు కార్బోహైడ్రేట్స్. అయితే ఇవి ఎన్ని రకాలు? ఈ కార్బోహైడ్రేట్స్లోని రకాలు ఈ మూడు. ముందు స్టార్చెస్ అంటే పిండి పదార్థాలు, 2 షుగర్ చక్కెర, 3 ఫైబర్. అయితే నేను ఒక పూర్తి బయోకెమిస్ట్రీ స్టూడెంట్గా మీ ముందు చెప్పకుండా కొన్ని మనకి కావాల్సినవి అందరికీ అర్థమయ్యే విధంగా కొన్ని విషయాలు మాత్రమే నేను మీతో ఈ వీడియోలో చేర్చుకుంటున్నాను. అందరికీ అర్థమయ్యేలాగా కొన్ని విషయాలు, కీలకమైన విషయాలు మాత్రమే మీకు ఈ కార్బోహైడ్రేట్స్లో మీ ముందు చెప్పబోతున్నాను. ఈ పిండి పదార్థాల వల్ల మనకి తొందరగా శరీరంలో గ్లూకోజ్ లెవెల్ చేర్చి మనకి ఉన్న జీవక్రియ జరగడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ పిండి పదార్థాలు 2 రకాలు: సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. తెలుగులో చెప్పాలంటే మంచి కార్బోహైడ్రేట్లు, చెడు కార్బోహైడ్రేట్లు. మంచి పిండి పదార్థాలు, చెడు పిండి పదార్థాలు. ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి చెడు కార్బోహైడ్రేట్స్లోకి వస్తాయి. అంటే ఇవి వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక ఇవి తొందరగా మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్ని పెంచుతాయి. ఇవి తొందరగా శరీరంలో గ్లూకోజ్ లెవెల్ని పెంచడమే కాకుండా గ్లూకోజ్ లెవెల్ పెంచుతాయి. దీనివల్ల ఎనర్జీ అనేది తొందరగా మనం యూజ్ చేయాలి. కానీ సాధారణంగా ఏం జరుగుద్దంటే ఇవి శరీరంలో రాగానే గ్లైకోజన్గా లివర్లో, మజిల్స్లో స్టోర్ అయ్యి అవసరమైనప్పుడు ఈ గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతాయి. కానీ ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ వల్ల ఫ్రక్టోజ్ లెవెల్స్ పెరిగి బ్లడ్లో ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి. అంటే రక్తంలో చెడు కొవ్వుని ఏర్పరుస్తాయి. కారణం ఏంటంటే ఈ గ్లూకోజ్ అనేది, రిలీజ్ అయిన గ్లూకోజ్ అనేది ఎనర్జీ అవ్వక ఇవి మనకి ట్రైగ్లిసరైడ్స్ పెంచి ఇవి మనకి కార్డియాక్ కంప్లైంట్లు రావడానికి, అదేవిధంగా ఫ్యాటీ లివర్ అంటే లివర్లో కొవ్వు చేరడానికి, పనితీరు దెబ్బతిని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ తయారవడానికి ఒక రీజన్. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరు ఒకవేళ పెరుగుతూ ఉంటే, ఇదే విధంగా సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ ఉంటే, అంటే చెడు పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల చివరికి లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అదే మంచి పిండి పదార్థాలు. ఈ మంచి పిండి పదార్థాలు ఏం జరుగుతాయంటే ఇది సేమ్ గ్లూకోజు, లక్టోజు, ఫ్రాక్టోజు రిలీజ్ చేస్తాయి. అయితే ఇవి జీర్ణశక్తి లేట్ అవడం వల్ల వీటిల్లో ఉన్న
ఈ గ్లూకోజ్ లెవెల్ శరీరంలో రక్తంలో కలవడం లేట్ అవడం వల్ల ఏదైతే లివర్లో ఉన్న గ్లైకోజన్ అనేది గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి శరీరం యొక్క జీవక్రియ జరగడానికి జరుగుతుంది. అందువల్ల కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల మనకి గ్లూకోజ్ లెవెల్ అనేది సమయానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీనివల్ల అనారోగ్యం నుంచి దూరంగా ఉండొచ్చు. చక్కెర ఏదైతే షుగర్ లెవెల్స్ ఉన్నాయో ఇవి న్యాచురల్గా దొరికేవి, ఆర్టిఫిషియల్గా దొరికాయి. న్యాచురల్గా పాలు మరియు పళ్ళ రసాల్లో పళ్ళల్లో దొరుకుతుంది, ఫ్రూట్స్లో దొరుకుతాయి. ఈ ఆర్టిఫిషియల్ షుగర్ అనేవి మనం తయారు చేసుకున్న షుగర్ ఐటమ్స్ అన్నిటిని కూడా ఆర్టిఫిషియల్ షుగర్ అంటారు. ఆర్టిఫిషియల్ షుగర్ ఐటమ్స్ అన్ని కూడా ఇవి ఈ రకాలుగా దొరుకుతాయి. తేనె, అదేవిధంగా ఆర్టిఫిషియల్ తేనె అంటే చెట్ల నుంచి కొన్ని మొక్కల నుంచి తయారు చేసే తేనెలు ఉంటాయి. అదేవిధంగా డైసైక్రోజు, సుక్రోజు, ఫ్రక్టోజు, గ్లూకోజు ఇవన్నీ కూడా మనం తయారు చేసుకునే షుగర్ ఐటమ్స్లో ఉంటాయి. ఇవి కాకుండా మనం తీసుకునే మెటాయిల్లో కూడా ఇవి డైరెక్ట్ షుగర్లో ఉంటాయి. ఇవి కాకుండా కూల్ డ్రింక్స్, ప్యాకెడ్ ఫుడ్స్ అండ్ అదేవిధంగా సోడాలో కూడా ఇవి ఆర్టిఫిషియల్ షుగర్స్ అనేవి యాడ్ అవుతాయి. వీటి వల్ల ఏంటంటే ఇన్స్టెంట్గా ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుద్ది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అనారోగ్యానికి గురవుతాం. మూడోది ఫైబర్ అంటే పీచు పదార్థాలు. ఈ పీచు పదార్థాలు ఇవి జీర్ణ శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. ఈ పీచు పదార్థాలు కూడా కార్బోహైడ్రేటే. ఈ పీచు పదార్థాలు ఏముంటాయంటే సాల్బుల్, నాన్ సాల్బుల్ ఉంటాయి, అంటే కరిగేవి, కరగనివి. ఈ పీచు పదార్థాలు ఏవేవి దాంట్లో ఉండవంటే పాలు మరియు మాంసాహారాల్లో పీచు పదార్థాలు అనేవి దొరకవు. ఈ సాల్బుల్ లేదా కరిగే పీచు పదార్థాలకు ఏం జరుగుద్దంటే ఈ పీచు పదార్థాలు కరిగేవి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ని తగ్గిస్తాయి. అదేవిధంగా గ్లూకోజ్ లెవెల్, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ని తగ్గిస్తాయి, కాన్స్టిపేషన్ దూరం చేస్తాయి. అదే కరగనివి ఏం చేస్తాయంటే బల్కింగ్ ఏజెంట్ లాగా కాన్స్టిపేషన్ని కంట్రోల్ చేసి మోషన్ ఫ్రీ అవ్వడానికి ఉపయోగపడతాయి. వీటిని ఫైబర్ ఫుడ్స్ అంటారు. ఈ ఫైబర్ ఫుడ్ వల్లే జీర్ణ వ్యవస్థ అనేది బాగా జరుగుతుంది. వీటి వల్ల వెయిట్ గెయిన్ అనేది కూడా తగ్గుతాము, వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటాము. అసలు ఈ కార్బోహైడ్రేట్లు మరి ఎందుకు తక్కువగా తీసుకోమంటారంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే GI. ఈ వీటిలో ఏదైతే మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువగా ఉంటే కనుక వాటిని తగ్గించుకోమని చెప్తారు. ఏదైతే గ్లైసిమిక్ ఇండెక్స్ బాగా ఎక్కువ ఉన్నదో ఆ ఆహార పదార్థాలు దూరంగా ఉండడం వల్ల డయాబెటిక్ లెవెల్స్ అనేవి మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా గుండె వ్యాధుల నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు. అయితే ఈ కార్బోహైడ్రేట్లు మనం రోజువారీలో ఎంత తీసుకోవాలనుకుంటే మనం ఏదైతే మన ప్లేట్ ఉందో దాంట్లో 1/4 ఓన్లీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మంచి పిండి పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా ఫ్రూట్స్ మనం సగం ప్లేట్స్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. మరి కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా ఉంటే మనకి ఏమైనా నష్టం జరుగుద్దా అంటే కీటో డైట్ లో చాలామంది ఏం చేస్తుంటారంటే కార్బోహైడ్రేట్స్ని పూర్తిగా అవాయిడ్ చేస్తారు. కానీ అక్కడ పీచు పదార్థాలు అయిన పుష్కలంగా దొరికే ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే వాటిని ఈ డైట్ కంట్రోల్ కీటో డైట్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలామంది ఈ శరీరంలో అమోనియా పెరిగి కిడ్నీ కంప్లైంట్స్ రావడానికి కారణం ఉంది. కాబట్టి ఫ్రూట్స్ కూడా ఖచ్చితంగా కీటో డైట్లో వెజిటేబుల్స్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే చెడు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారా, మంచి కార్బోహైడ్రేట్లైన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారా అనేది మెసేజ్ చేయండి. ఇంకా కార్బోహైడ్రేట్స్ గురించి ఏమైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అమర్ హోమ్. హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక కార్డియాక్ డిసీజ్ గురించి చెప్పబోతున్నాను. దాని పేరు బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్. ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ని టక్సోటోబో సిండ్రోము, టక్సోటోబో కార్డియోమయోపతి అని కూడా అంటారు. ఈ ఫస్ట్ ఈ డిసీజ్ని 1990లో జపాన్లో కనుగొన్నారు. ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటే ఒక అనుకోని సంఘటన జరిగినప్పుడు
మనకు ప్రేమించిన వాళ్ళని లేదా నచ్చిన వాళ్ళు కోల్పోయినప్పుడు, లేదంటే తట్టుకోలేని శారీరక బాధ జరిగినప్పుడు, మానసికమైన ఒత్తిడితో ఎక్కువగా ఉన్నప్పుడు, కార్ యాక్సిడెంట్స్లు, సర్జరీలు, ఒక్కోసారి ఎమోషనల్గా డిస్కషన్ చేసి అవమాన పాలైన, పబ్లిక్ స్పీకింగ్ అంటే సొసైటీలో గట్టిగా మాట్లాడుతున్నప్పుడు, ఇలా ఎమోషనల్ అయినప్పుడు ఈ యొక్క బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అని లేదంటే టక్సోటోపో కార్డియోమయోపతి గురే అవకాశాలు ఉన్నాయి. అయితే సాధారణంగా ఈ యొక్క కారణం ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఒక సందర్భంలో ప్రతి మనిషి ఒత్తిడి గురవక తప్పదు. అయితే ఆ ఒత్తిడిలో కూడా పక్కన వాళ్ళు కానీ నచ్చిన వాళ్ళు కానీ ఉంటే ఆ ఒత్తిడిని కూడా మర్చిపోతూ ఉంటారు. అవుతుందంటే ప్రతి మనిషికి తోడు అనేది ఓన్లీ సోషల్ మీడియాలోనే తప్ప వ్యక్తిగతంగా ఏదైతే మనం సమాజంలో మాత్రం ఎవరితోనో అంతగా స్నేహాలు ఉండట్లేదు. ఆ ఒత్తిడిని మైపరిచే స్నేహితులు కానీ లేదా బంధువులు కానీ దూరం అయిపోతున్నారు. న్యాచురల్ డిజాస్టర్లు లాంటివి జరిగినప్పుడు, వరదలు, భూకంపాలు జరిగినప్పుడు, లేదంటే మొన్న అనుకోని సందర్భంలో ఏదైనా కరోనా వచ్చిన సందర్భంలో మనకు అయిన వాళ్ళు ఎవరున్నారు, కనీసం మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారని మనం గుర్తించుకోవడం మర్చిపోయాం. ఒత్తిడి గురైనప్పుడు ఇది కనుక అదే విధంగా తట్టుకోలేక ఉంటే కనుక ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒత్తిడి గురైనప్పుడు సాధారణంగా ఎంతమంది ఉన్నా ఒంటరి అయిపోయి ఆ బాధతో కుమిలిపోయి ఈ హార్ట్ మీద ఒత్తిడి కలిగి ఈ యొక్క వ్యాధి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఒక్కొక్కసారి ఆయాసం వస్తున్నట్టు ఉంటుంది. అదేవిధంగా ఒంటరితనంగా ఉంటారు. వాళ్ళు పలకరించడమే ఆలస్యం, కుమిలిపోతూ వాళ్ళ బాధను చెప్పుకుంటూ వేడుస్తూ ఉంటారు. తొందరగా అలసిపోవడం, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నా కూడా ఆయాసం ఉన్నప్పుడు, ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులకి ఇలాంటి పరీక్షలు చేయించడం మంచిది. చెస్ట్ ఎక్స్రే కానించి బ్లడ్లో కార్డియాక్ ఎంజైమ్స్ మరియు ఈసీజీ, 2D ఈకో ద్వారా కూడా కనుక్కోవచ్చు. ఈ వ్యాధి ఎవరు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటే 50 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ వ్యాధి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మగవారి కన్నా ఆడవారు ఎక్కువగా గురయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రాణహాని ఏముందంటే కనుక ఈ లక్షణాలు పట్టించుకోకపోతే కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అయ్యే కండిషన్ కూడా ఉంది. అయితే దీనికి మందులు ఏంటంటే, ముందుగా సోషల్గా కలవడం, వాళ్ళు ఒత్తిడిని తగ్గించడం, అదేవిధంగా మనం వాళ్ళతో సోషల్గా మూవ్ అవుతే సరిపోతూ ఉంటుంది. సివియర్ కండిషన్ అయినా కూడా 1 నెల నుంచి 2 నెలల్లో తొందరగా దీని నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా అనుకోని సంఘటనలు, లేదంటే బిజినెస్ ఫెయిల్యూర్ అయినప్పుడు, లేదంటే అప్పుల పాలైనప్పుడు, లేదా కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళు కావాల్సిన వాళ్ళను కోల్పోయినప్పుడు మనం వాళ్ళకి ఆదరాగా వాళ్ళకు సపోర్టుగా ఉండడం నేర్చుకుంటే సరిపోతుంది. వాళ్ళ ఒత్తిడి మనం తగ్గిస్తే వాళ్ళు ఇలాంటి వ్యాధులు ఏవైనా ఉంటే కనుక ఫ్యూచర్లో రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ అమ్మ. హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎకో ఎంజైమ్, సూపర్ ఎంజైమ్, గార్బేజ్ ఎంజైమ్, అదేవిధంగా మన ఇండియాలో బయో ఎంజైమ్గా పిలువబడే దాని గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో కేవలం ఆర్టిఫిషియల్ కెమికల్ నుంచి న్యాచురల్ కెమికల్ కావాల్సిన వారు మాత్రమే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కేవలం ఆర్టిఫిషియల్ థింగ్స్ నుంచి దూరంగా ఉండాలనుకున్న వారికి మాత్రమే. అయితే ఈ బయో ఎంజైమ్ గురించి డాక్టర్ రుసకాన్ పుంపుమ్ వాంగ్ అనే థాయిలాండ్ దేశస్థురాలు, ఈమె అక్కడ ఈ హెల్త్ ఫార్మ్ వ్యవస్థాపకురాలు, అదేవిధంగా ఆల్టర్నేటివ్ మెడిసిన్లో పిహెచ్డి చేసిన ఆసియా నుంచి ఉన్న మొట్టమొదటి మహిళ. అయితే ఈ మహిళ దీంట్లో ఏం కనిపెట్టింది, ఇది తర్వాత తరం వారికి ఏ విధంగా ఉపయోగపడ్డా దాని గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఈ బయో ఎంజైమ్గా పిలువబడే ఇండియాలో దీనిని ఏదైతే మిగిలిపోయిన పళ్ళ యొక్క తొక్కలతోనూ, కూరగాయల తొక్కలతోనూ మరియు వాటర్,
దానికి సంబంధించిన బెల్లం కలిపి 30 రోజులు నిల్వ ఉంచితే వచ్చేదాన్ని ఈ బయో ఎంజైమ్. దీని యొక్క నిష్పత్తి ఏంటంటే 1:3:10. ఈ బయో ఎంజైమ్లో ఉపయోగించేది ఏంటంటే ఇది ఏ అయితే మనకి మిగిలిపోగా ఫ్రూట్స్ యొక్క తొక్కలతో అదేవిధంగా వెజిటేబుల్స్ యొక్క తొక్కలతో దీన్ని తయారు చేస్తారు. ఫెర్మెంటేషన్ పద్ధతి ద్వారా దీన్ని తయారు చేస్తారు. దీని ద్వారా మనకి ఏం ఉపయోగం, ఏం సాధించింది డాక్టర్ రుస్కాన్ అంటే, ఈమె ఏదైతే థాయిలాండ్లో ఈమె చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్న నేల బురద నేల. అదేవిధంగా ఆ బురద నేలలో పండిన పంటలు సరిగ్గా అంత దిగుబడి ఇచ్చేవి కావు. దాంతో ఆమె ఈ బయోఎంజైమ్ కనిపెట్టిన తర్వాత దీన్ని ల్యాబ్లో ఇంకా దీనికి బ్యాక్టీరియాలు తట్టుకునే శక్తి ఉందా లేదా అని ప్రయోగించిన తర్వాత ఇవి అగ్రికల్చర్లో ఇంప్లిమెంట్ చేసిందేమో. ఈ అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్లో ఎంతలా చేసిందంటే చివరికి ఆ ఇసుక నెలల్లో కూడా ఇది వేసిన తర్వాత బయోఎంజైమ్ వేసిన తర్వాత అక్కడ పంట పండడం చూశారు. అదేవిధంగా బురద నేలలో ఈ వేసిన తర్వాత దీంట్లో ఉన్న సారవంతమైన మట్టి ద్వారా పంట బాగా దిగుబడి రావడం చూశారు. అదేవిధంగా ఏ అయితే కాయలు రాని చెట్లు కొన్నాయో వాటికి కాయలు వచ్చేలాగా ఫలాలు వచ్చేలాగా చూసుకున్నారు. ఎదుగుదల కోసం కూడా దీన్ని బాగా ఉపయోగించుకున్నారు. అలా అగ్రికల్చర్లో ఒక ఇన్వెన్షన్ అయింది. అంతేకాకుండా ఈ బయోఎంజైమ్ ద్వారా ఇవి అక్కడున్న ఏషియన్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో ఈ ఏషియన్ కంట్రీస్ అందరూ కూడా అక్కడ ఉన్న నదుల్ని చెరువుల్ని శుభ్రం చేయడం మొదలుపెట్టారు. ఈ బయోఎంజైమ్ చేసి ఆ చెరువుల్లో ఈ యొక్క పొల్యూషన్ శాతం తగ్గించారు. అదేవిధంగా డైరీ ఫామ్ వంటి గేదెలు, ఆవులు, పందులు వీటిల్లో యొక్క ఆహారం తీసుకునే శాతం పెంచారు. వీటికి వచ్చి నులుపురుగులని శాతం తగ్గించడానికి కూడా ఈ బయోఎంజైమ్ యూజ్ చేశారు. చివరికి చెరువుల్లోనూ కాలువల్లోనూ పెంచుకునే చేపలు ఈ యొక్క వచ్చే బ్యాక్టీరియాలని ఈ వైరస్లను తట్టుకోవడానికి కూడా వీటిని ఈ బయోఎంజైమ్ యూజ్ చేశారు. ఈ బయోఎంజైమ్ యొక్క చివరి స్థాయి తారాస్థాయి ఎంతలా చేరిందంటే గాల్లో ఉన్న పొల్యూషన్ శాతం తగ్గించడానికి కూడా దీన్ని యూజ్ చేశారు. ఇది కాకుండా హౌస్ హోల్డింగ్ అంటే ఇంటిలో పరిశుభ్రపరచుకోవడానికి ఉపయోగించే అన్ని విషయాల్లోనూ కూడా వీటిని క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు. చివరికి డ్రైనేజ్ బ్లాకేజ్ని సెప్టిక్ ట్యాంకులో సెప్టిక్ ఏదైతే ఫ్లడ్ తగ్గించడానికి కూడా ఈ బయోఎంజైమ్ని యూజ్ చేశారు. రాగి, ఇనుము వస్తువులు తుప్పడకుండా శుభ్రం చేసుకోవడానికి కూడా ఈ బయోఎంజైమ్ యూజ్ చేశారు. ఇంకా ఈ థాయిలాండ్ ఏదైతే మలేషియా దేశస్తులు ఉన్నారో వాళ్ళైతే ఈ నిద్ర పట్టడానికి కూడా దీన్ని యూజ్ చేశారు. మన ఇండియాలో అయితే రేడియేషన్ తగ్గించుకోవడానికి దీన్ని యూజ్ చేస్తున్నారు. అయితే ఇంతలా ఉన్న బయోఎంజైమ్లో ఏముంది అంటే NIT సంబంధించిన ఈ కాన్పూర్కు మరియు నేపాల్లో ఉన్న కొంతమంది NIT స్టూడెంట్స్ ఈ బయోఎంజైమ్ మీద రీసెర్చ్ చేసి ఇది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియాగా అంటే ఏదైతే ఈ కోలై ఇంకా మిగతా బ్యాక్టీరియాల్ని శుభ్రం చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని కనిపెట్టారు. అంతేకాకుండా కొన్ని యొక్క వామ్స్ని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని ల్యాబొరేటరీ ప్రూఫ్గా ఇది ఉపయోగపడింది. ఇదే బయోఎంజైమ్ని సబ్బులు అంటే ఒంటి సబ్బులు, అదేవిధంగా బట్టలు ఉతికే లిక్విడ్గా, ఇంకా షాంపూలు అన్నిటిలోనూ బయోఎంజైమ్ యూజ్ చేసుకునేలాగా యూజ్ చేశారు. ఈ బయోఎంజైమ్లో ఇంతలా యూజ్ చేస్తున్న బయోఎంజైమ్ మరి ఏ విధంగా తయారు చేస్తారన్నది కూడా తెలుసుకోవాలి. ఏదైతే ఫ్రూట్స్ తొక్కలు ఉన్నాయో ఈ తొక్కలు లేదా వెజిటేబుల్స్ తొక్కలు, ఈ ఫ్రూట్స్ తొక్కలోని 3% తీసుకుని 1% జాగరి లేదా బెల్లం తీసుకుని 10% వాటర్ తీసుకుని దీన్ని చిన్న మూత కాకుండా పెద్ద మూత ఉన్న ఒక డబ్బాలో తీసుకుని 1/4 వాటర్ని కొద్దిగా ఖాళీ ఉంచుకుని బిగిస్తే దీన్ని ఇక్కడ నుంచి 90 రోజుల వరకు నిల్వ ఉంచితే ఫెర్మెంటేషన్ పద్ధతి ద్వారా ఇది తయారవుతుంది. అయితే మొదటి రోజు నుంచి 15వ రోజు వరకు దీన్ని
మూత లూజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేయడం వల్ల దీంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోయి మళ్ళీ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇది ఏరోబిక్ ప్రాసెస్ అంటారు, అంటే గాలి తగలాలి దీనికి. ఈ పద్ధతి ద్వారా దీన్ని ఈ యొక్క ఫర్మెంటేషన్ అనేది ఈ బయోఎంజైమ్ అనేది తయారు చేస్తారు. అయితే ఈ బయోఎంజైమ్ని వల్ల మనకి ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయా, ఇంకేమైనా దీన్ని మన ఇండియాలోకి ఎలా తీసుకొచ్చారంటే డాక్టర్ రుసకన్ ఈమె ఏదైతే ఫార్మా అండ్ అగ్రికల్చర్ FIO అథారిటీస్ ఇప్పుడు మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇండియాలో జరిగినప్పుడు ఆమె ప్రసంగాన్ని ఇచ్చినప్పుడు ఇండియాలో దీని యొక్క వైడ్ రేంజ్ ఎలా ఉందంటే బయోఎంజైమ్ చేసిన పొలాల యొక్క ఆకులు శాతం పర్సంటేజ్ కూడా పెరిగింది. అంటే ఆకులు మామూలు యొక్క పెరుగుదల కన్నా బయోఎంజైమ్ చేసిన దాంట్లో పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా దిగుబడి కూడా చాలా ఎక్కువగా ఉంది. మన ఇండియాలో నేను దీని గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్న వ్యక్తుల్లో 2 వ్యక్తుల గురించి చెప్పబోతే ఈ బయోఎంజైమ్ యొక్క టాపిక్ అనవసరం. ఆ వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి శైలేంద్ర సాగా గారు. ఆయన ఈ బయోఎంజైమ్ యొక్క గురించి మన ఆంధ్రాలో చాలా వైడ్గా ప్రచారం చేశారు. భీమవరంలో కూడా క్లాసులు తీసుకున్నారు. ఆన్లైన్ క్లాసుల్లో అయితే చాలా ఎక్కువ. ఆంధ్ర తెలంగాణలో ఆయన చేసిన కృషి మనం నోటితో చెప్పలేం. అంత ఎక్కువగా కృషి చేసి ఆ బయోఎంజైమ్ ద్వారా ఆయన మనం ఎలా లాభం పొందొచ్చని దీని గురించి ఎప్పుడూ క్లాసులు జరుగుతూనే ఉంటాయి. దానికి సంబంధించిన మీకు ఆయన యూట్యూబ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆయన మీరు కలవచ్చు. చాలా చాలా మంచి మనిషి. ఆయన బయోఎంజైమ్ని ఎలా వాడాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, నేను యూజ్ చేస్తున్నప్పుడు మిస్టేక్స్ని ఆయన దాని గురించి చాలా వివరంగా చెప్పారు. ఇంకా దాన్ని ఇంకా వైడ్ రేంజ్లో ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి కూడా ఆయన చాలా బాగా చెప్పారు. నేను ఈ ఫెర్మెంటేషన్ వీటిని ఇన్స్పైర్ అయిన వ్యక్తుల్లో శైలేంద్ర గారు ఒకటి. తర్వాత శ్రీకాంత్ ఆర్జే, ఈయన హైదరాబాద్లోనే చదువుకున్నారు. హైదరాబాద్లో కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత ఈయన చెన్నై వాసి. ఈయన ఈ బయోఎంజైమ్ గురించి వరల్డ్ లెవెల్లో ఈయన బయోఎంజైమ్ అసోసియేషన్ కూడా తయారు చేసి దీన్ని యొక్క కమర్షియలైజ్ కూడా చేశారు. ఈయనకు బయోఎంజైమ్ అంటే ఎంత ఇష్టం అంటే మేము బయోఎంజైమ్ గురించి క్లాసులు చెప్పాలండి, లేదంటే బయోఎంజైమ్ యొక్క ఫ్యాక్టరీ పెడుతున్నాం అంటే ఆయన సొంత ఖర్చులతో ముందు అక్కడికి వచ్చి ఆ ఏర్పాట్లు చేసి చెబుతూ ఉంటారు. ఈయన కూడా ఒంగోలు ఇంకా కొన్ని గ్రామాల్లో ఈయన కూడా బయోఎంజైమ్ గురించి క్లాసులు తీసుకున్నారు. చాలా మంచి మనిషి. ఈయన కూడా నేను ఆన్లైన్లో ఫోన్ ద్వారా కలిసినప్పుడు కూడా చాలా ఓపికగా సహనంతో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన వ్యక్తి. అదేవిధంగా బయోఎంజైమ్ గురించి చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్న వ్యక్తి. ఆయన యూట్యూబ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు అది చూడండి. అయితే ఈ బయోఎంజైమ్ని ఎందుకు మరి వైడ్ రేంజ్లో ఇది తీసుకోలేకపోయారు, ఎందుకు ప్రపంచంలో దీన్ని ఎక్కువగా వాడలేకపోయారంటే దీనికి కొన్ని ఉన్న లోపాలు. మొట్టమొదటిది ఏంటంటే ఇది ఎప్పుడు ఎయిర్ టైట్తో ఉండాలి. అదేవిధంగా ఇది తయారు చేసేటప్పుడు ఎంతో కొద్దిగా సహనంతో మొదటి 15 రోజులు గాలి ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం చేయాలి. ఇంకా ఇది ఏంటంటే ఈ బయోఎంజైమ్ సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మనుషుల్లో ఉన్న అశ్రద్ధ. ఈ అశ్రద్ధ వల్లే ఈరోజు ఈ బయోఎంజైమ్ అనేది వైడ్గా యూజ్ చేయలేకపోతున్నారు. ఇంకా పెద్ద కారణం ఏంటంటే కార్పొరేట్కి బానిసత్వం వహించడం. అంటే ఏ అయితే కార్పొరేట్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయో, అలాగే క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని అవే వాడడం, వాటిలో ఎవరైతే దాన్ని రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళని చూసి వాడడం ఉన్నంత వరకు ఇలాంటి బయోఎంజైమ్లు సక్సెస్ అవ్వవు. అయితే ఈ బయోఎంజైమ్ని ఎంతోమంది సినీ స్టార్లు కూడా ప్రమోట్ చేశారు. అయినా కూడా దీని సక్సెస్ అనేది బయోఎంజైమ్ని యూజ్ చేయడం అనేది ఆంధ్రాలో కొద్దిగా తక్కువ. ఎందుకు యూజ్ చేయాలి, ఎందుకు మనం తయారు చేసుకోవాలి అంటే కనుక ఏదైతే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, అంటే జీవం ఉన్న వస్తువులు ఉన్నాయో అవి మనం గార్బేజ్లో వేసినప్పుడు, చెత్తలో వేసినప్పుడు వీటి నుంచి కుళ్ళిపోయి మిథైన్ అనే ఒక వాయువు రిలీజ్ అవుతుంది. ఇది కార్బన్ డైఆక్సైడ్ కన్నా చాలా ప్రమాదకరం. అయితే బయోఎంజైమ్ చేయడం వల్ల
ఇది కన్వర్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్గా బయటకు పోవడమే కాకుండా ఏదైతే బయో ఎంజైమ్ ద్వారా వచ్చిన లిక్విడ్ తర్వాత మిగిలిపోయిన దాన్ని స్టార్టర్ అంటే మదర్గా చెప్తారు. దీనిని మళ్ళీ తోడు చుక్కలాగా మళ్ళీ ఇంకో దాన్ని చేసేటప్పుడు 90 రోజులు కాకుండా 45 రోజుల్లో చేసుకోవచ్చు. అయితే లేదా మనం తయారు చేసుకోకపోయినా ఆ యొక్క మదర్ని మనం కాంపోస్ట్లో వేస్తే 10 రోజుల్లో చాలా స్పీడ్గా కాంపోస్ట్ అవుద్ది. ఇది కాకుండా దాంతో స్కిన్ కేర్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అయితే ఈ టోటల్గా వేస్ట్ అనేది దీంట్లో ఉండదు. మిగతా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ వేస్ట్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం అనుకోండి, ప్లాస్టిక్ బాటిల్ వేస్ట్, క్యాప్ వేస్ట్, దాని ముందు ఉన్న ర్యాపర్ ఏదైతే ఉందో ఆ ర్యాపర్ వేస్ట్. అయితే ఈ ఎకో ఎంజైమ్ బయో ఎంజైమ్లో అయితే మీకు ఎటువంటిది వేస్ట్ అనేది ఉండదు. మీరు ఆల్రెడీ వేస్ట్ అయిన ప్లాస్టిక్ బాటిల్ని వాడతారు తప్ప దీంట్లో ఈ ప్లాస్టిక్ బాటిల్ని మళ్ళీ ఈ పెట్ బాటిల్ని రీయూజ్ చేసుకోవచ్చు తప్ప దీనివల్ల మనకి ఎటువంటి మనం ఏది కూడా పర్యావరణానికి నష్టం కలిగించే వస్తువులు ఏది ఉండవు. అందరూ బయో ఎంజైమ్ యూజ్ చేయడం వల్ల వచ్చిన లాభం ఏమవుతుందంటే, ఇక్కడ బయో ఎంజైమ్ సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఈ బయో ఎంజైమ్ సైకిల్ దూరం అవడమే. మొట్టమొదటిగా మీరు ఎప్పుడైతే ఫ్రూట్స్ తీసుకుంటారో దాన్ని తీసుకుని మీరు బయో ఎంజైమ్ స్టార్ట్ చేస్తే ఆ బయో ఎంజైమ్ వచ్చిన లిక్విడ్ని మనం ఇంట్లో యూజ్ చేసుకుంటాం. ఆ వచ్చిన స్టార్టర్ లేదా మదర్ని మళ్ళీ మనం మొక్కలకి వేసి దాని ద్వారా కాంపోస్ట్ అయ్యి మనం మొక్కలు పెంచుకుంటాం. కానీ మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే టైం తీయలేకపోవడం, ఇన్స్టెంట్గా జరిగిపోవాలనే ఒక ఆతృత వల్ల మనం ఎన్ని కెమికల్స్ ఉపయోగించారని తెలిసినా కూడా బయట ఉన్న ఆ పెస్టిసైడ్ ఫుడ్ని తీసుకుంటాం తప్ప ఇంట్లో మనం న్యాచురల్గా ఏ ఒక్క ఫ్రూట్ని కానీ పచ్చిమిర్చి కానీ టమోటాని కూడా పెంచుకోం. ఈరోజు టమోటా రేట్లు ఎక్కువ ఉన్నాయి, పచ్చిమిర్చి రేట్లు ఎక్కువ ఉన్నాయి అని కంగారు పడుతున్నారు. ఒక పచ్చిమిర్చి మొక్కను కూడా మన ఇంట్లో పెంచుకోలేకపోతే, ఒక టమోటా మొక్కను కూడా ఇంట్లో పెంచుకోలేకపోతే, మనం అంత సమయం తీయలేకపోతే మనం ఏ విధంగా మనం డెవలప్ అవుతాం? అంటే న్యాచురల్గా ఎలా మనం అవ్వగలం? చిన్న చిన్న మొక్కలు పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న గ్రీఫ్ బాగా తగ్గుద్ది, స్ట్రెస్ లెవెల్ కంట్రోల్ అవుతాయి. ఈ బాధ్యత లేకపోవడం వల్లే బయో ఎంజైమ్ అనేది సక్సెస్ అయిపోయింది. నేను ఎక్స్ ఎంజైమ్ని మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల దీనికి సంబంధించిన దాని యొక్క మనం పర్యావరణ రహితంగా ఉండగలం. అదేవిధంగా మనం ఎంతో డబ్బును ఆదా చేస్తాం. అదేవిధంగా దీనివల్ల మనం ఏదైతే ఇంట్లో క్లీనింగ్ సంబంధించినవి ఉన్నాయో ఆ సంబంధించినవి వాడుకోవచ్చు. అదేవిధంగా వాటర్ ట్యాంకులో నాచు పడితే వాటికి సంబంధించిన ఇవి బయో ఎంజైమ్ యూజ్ చేయడం వల్ల నీటిలో గాఢత తగ్గుద్ది, అంటే pH వాల్యూ తగ్గుద్ది. దానివల్ల మనం సోప్ యూజ్ చేసినప్పుడు నొరగ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా బయో ఎంజైమ్లు ఏవైతే నిమ్మకాయ తొక్క అయితే సిట్రస్ అయితే ఒక ఫ్లేవర్ వస్తుంది. అదేవిధంగా మామిడికాయ తొక్క అయితే ఒక వాసన వస్తుంది. అదే మిగతా కొన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటాయి. ఇప్పుడు వెల్లుల్లి తొక్కలతో చేసిన బయో ఎంజైమ్ అయితే పురుగులు పాములు రాకుండా వాడుకోవచ్చు. ఒక్కొక్క బయో ఎంజైమ్కి ఒక్కొక్క వాల్యూ, ఒక్కొక్క గుణాలు ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. కాబట్టి మనం ఈ బయో ఎంజైమ్ యూజ్ చేయడం వల్ల మనం ఎంతో పర్యావరణ రహితంగా ఉండగలం. అదేవిధంగా మనం ఎకనామికల్గా బాగుపడగలం. కాబట్టి అందరూ ఈ బయో ఎంజైమ్ యూజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమర్ హోమియో. హాయ్, ఎలా ఉన్నారు? చాలామంది సాఫ్ట్ డ్రింక్స్కి బాగా ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. అంటే టిఫిన్ చేసినా, భోజనం చేసినా, ఖాళీగా ఉన్నా, చివరికి మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా, సరదాగా టైంపాస్ చేయాలన్నప్పుడు కూడా సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ ఉన్న పర్సన్స్ మనం చూస్తూ ఉంటాం. అది వాళ్ళు తాగడమే కాకుండా ఇంట్లో పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉంటారు. అయితే ఈ సాఫ్ట్ డ్రింక్స్ అనేది నథింగ్ బట్ షుగర్ వాటర్, అంతకు మించి దాంట్లో ఎటువంటి ఉపయోగాలు ఉండవు. అయితే ఆ షుగర్ వాటరే కాకుండా చాలా ఆర్టిఫిషియల్ కెమికల్స్ దాంట్లో ఉండడం వల్ల మన శరీరానికి చాలా అనారోగ్యానికి గురి చేస్తాయి. ఇవి కాకుండా దానివల్ల ఇంకా ఎక్కువ చాలా నష్టాలు ఉన్నాయి. అయితే ఇంత నష్టమున్న ఈ సాఫ్ట్ డ్రింక్స్ని ఎలా అవాయిడ్ చేయాలంటే కనుక నేను ఈరోజు మీకు చిన్న ఏం చెప్తాను. అదేంటంటే వాటర్ కెఫీర్. ఈ వాటర్ కెఫీర్ డ్రింక్స్ గురించి ఈరోజు చెప్పబోతున్నాను. ఈ వాటర్ కెఫీర్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రోబయోటిక్ డ్రింక్.
ఈ ప్రోబయాటిక్ డ్రింక్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, తక్కువ సమయము 24 గంటల నుంచి 48 గంటల్లో తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్లేవర్స్తో తయారు చేసుకోవచ్చు, మనకు నచ్చిన ఫ్లేవర్లో తయారు చేసుకోవచ్చు, మనకి నచ్చిన మోతాదులో కూడా ఇది తయారు చేసుకోవచ్చు. అయితే ఈ వాటర్ కెఫీర్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రోబయాటిక్. బ్యాక్టీరియా ఈస్ట్ కలిపి ఉండడం వల్ల ఇది జెలాటిన్ షేప్లో ఉండి ఈ ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది. ఈ గ్రెయిన్స్ని తీసుకుని మనం నీళ్ళల్లో వేసి దాంట్లో పంచదార వేసి కొద్దిగా మూత పెట్టి 24 గంటల నుంచి 48 గంటల తర్వాత ఆ వాటర్ని గ్రెయిన్స్ వదిలేసి ఆ వాటర్ని కన్జ్యూమ్ చేయొచ్చు. దీన్ని ఫస్ట్ ఫెర్మెంటేషన్ అంటారు. సెకండ్ ఫెర్మెంటేషన్లో అదే వాటర్ని మనం ఏదైనా ఫ్రూట్స్ జ్యూసెస్తో కానీ స్పైసెస్తో కానీ ఇంకా మనకు నచ్చిన ఫ్లేవర్తో యాడ్ చేసుకుని మళ్ళీ తాగితే అది సెకండ్ ఫెర్మెంటేషన్లో ఏదైతే మనం చేస్తామో 24 to 48 అవర్స్ తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఈ కార్బోనేట్ డ్రింక్స్ లాగే ఉంటాయి, ఎటువంటి తేడా ఉండవు. మరి దీనివల్ల ఏం ఉపయోగం ఉంది అంటే ఇది పంచదార, దీంట్లో కూడా పంచదారే కదా ఉంది అంటే ఈ షుగర్ 60 to 70% బ్యాక్టీరియా తినడానికి ఉపయోగపడుతుంది, మిగతాది తక్కువ మోతాదులో మాత్రమే మనకిస్తుంది. ఇది కాకుండా ఇది మన గట్ హెల్త్కి చాలా బాగుంటుంది. రెండోది ఏంటంటే ఏదైతే ఫ్రూట్స్లో ఉన్నాయో అవి న్యూట్రిషన్ వాల్యూ మనం తీసుకోగలం. మూడోది ఏంటంటే ఇమ్యూనిటీని పెంచుతుంది. నాలుగోది ఏంటంటే చాలా తక్కువ షుగర్ మనం కన్జ్యూమ్ చేస్తాం. ఐదోది ఏంటంటే దీంట్లో ఉన్న చాలా మినరల్స్ అనేవి మనం తీసుకుంటాం. ఈ వాటర్ కెఫీర్ కొబ్బరి నీళ్ళలో తీసుకుంటే ఇంకా ఎక్కువ మినరల్స్ అనేవి పొందొచ్చని చాలామంది ఎక్కువ కొబ్బరి నీళ్ళతోనే వాటర్ కెఫీర్ యూజ్ చేస్తుంటారు. మరి దీనివల్ల నష్టాలు ఉన్నాయా అంటే దీన్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే ఏదైతే సాఫ్ట్ డ్రింక్స్లో ఉన్న నష్టాలు ఉంటాయో డయాబెటిక్ వచ్చే లక్షణాలు ఉంటాయి. ఈ వాటర్ కెఫీర్ ఎవరు యూజ్ చేయొచ్చు అంటే అందరూ యూజ్ చేయొచ్చు. ఈ వాటర్ కెఫీర్ సెకండ్ ఫెర్మెంటేషన్ ఏదైతే ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటామో అది అందరూ తీసుకోవచ్చు. ఇది ఎటువంటి డైట్ అంటే కీటో డైట్ ఉన్నవారికి కానీ డైట్ ఉన్న ఏ డైట్ వారైనా ఈ డ్రింక్ తాగొచ్చు, ఎటువంటి నష్టం లేదు. చివరికి ప్రెగ్నెంట్స్ వాళ్ళు కూడా ఇది అంటే ఎక్కువగా ఫెర్మెంటేషన్ అవుతుంది, ఇది ఆల్కహాలిక్ టేస్ట్ వస్తుంది. ప్రెగ్నెంట్ వాళ్ళు ఆల్కహాలిక్ టేస్ట్ వచ్చేంత వరకు కూడా దీన్ని తాగకూడదు. నార్మల్ కండిషన్లో ఎక్కువ పులియ పెట్టకుండా తక్కువ పులియ పెట్టిన డ్రింక్స్ తాగొచ్చు. ఇంకా పిల్లలకి అందరూ కూడా దీన్ని తీసుకోవచ్చు. అయితే ఎందుకంత దీన్ని మనం యూజ్ చేయలేకపోతున్నామంటే ఫస్ట్ విషయం ఏంటంటే ఫెర్మెంటేషన్ అయిన తర్వాత దీన్ని కనుక న్యూట్రలైజ్ అంటే అయిపోయిన వెంటనే మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఈ గ్యాస్ వల్ల సీసా అనేది బ్లో అవుట్ అవుద్ది. దానివల్ల ఏంటంటే కన్జ్యూమ్ చేయడానికి టైం ఉంటేనే దీన్ని తీసుకోవాలి. కన్జ్యూమ్ లేని టైంలో దీనివల్ల ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం లేదా పారబోయడం జరుగుద్ది కాబట్టి నిల్వ ఉంచడంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇది ఎక్కువ మంది యూజ్ చేయకపోవడానికి కారణం. ఈ వాటర్ కెఫీర్ని మరి ఎలా తయారు చేయాలంటే కనుక 1 స్పూన్ ఏదైతే కప్పు వాటర్ గ్రెయిన్స్ ఉన్నాయో దాన్ని 2 కప్పుల వాటర్లో వేసి తీసుకుని దాంట్లో 1 కప్పు షుగర్ అంటే సల్ఫర్ లేని షుగర్, బ్రౌన్ షుగర్ని ఇలాంటి కేన్ షుగర్ ఇలాంటి షుగర్స్ ఉంటాయి, ఆ షుగర్ యాడ్ చేస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఈ షుగర్తో పాటు యాడ్ చేసిన షుగర్తో పాటు ఏవైనా ఎండు ద్రాక్ష కిస్మిస్లు ఉంటే అవి వేస్తే గ్రెయిన్స్ అనేవి బాగా పెరుగుతాయి. వేసిన తర్వాత 2 కప్ వాటర్ వేసిన తర్వాత 1/2 కప్పు వాటర్ వామ్ వాటర్ కొద్దిగా యాడ్ చేయాలి. దీనివల్ల ఏంటంటే ఫెర్మెంటేషన్ అది ఇంకా స్పీడ్గా జరుగుతుంది. గ్రెయిన్స్ ఎప్పుడు తీసినా కూడా గ్రెయిన్స్లో ఎప్పుడు షుగర్ కలుపుతూ ఉండాలి. దానివల్ల ఏంటంటే గ్రెయిన్స్ అనేవి బతుకుతూ ఉంటాయి. ఈ తొందరగా గ్రెయిన్స్ అనేవి మనం ఎక్కువ షుగర్ అంటే సల్ఫేట్ షుగర్ కలిపినా లేదంటే బెల్లం కలిపినా చచ్చిపోతాయి. కాబట్టి ఈ షుగర్ని ఎప్పుడు వేస్తూ ఉండడం వల్ల ఈ షుగర్ వల్ల గ్రెయిన్స్ బతుకుతూ ఉంటాయి, కొత్త గ్రెయిన్స్ కూడా తయారవుతూ ఉంటాయి. ఈ వాటర్ కెఫీర్ని మీరు ట్రై చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను దీన్ని నివృత్తి చేస్తాను. థ్యాంక్ యూ. అమర్ హోమియో.